సమయంలో దేవాని సన్నిధిలో ఎంతో మరి గంభీరమైన సమయాన్ని మాకు దయచేయమని స్వార్థలో కూడా బహిరంగ స్వార్థ పరిచయలో మీ దాసుని క్షేమం నడిపించుకుని దేవా అనేక మరి పరిస్థితులు ఉన్నాయి, వాటన్నిటిలో కూడా తన్ని మీరే కార్యం జరిగిస్తురండి. మీ ఆత్మ కార్యం ద్వారా వారి చర్చలు మరి విజయం ఇచ్చి నడిపించుకొని వందనాలు చెల్లిస్తూ సిస్టర్స్ మీటింగ్ టైం మీరే దీవెనకరంగా సమయం జ్ఞాపకం చేసుకుని దేవ పరిచయంలో దీవెనకరంగా ఉన్నట్లు సహాయం చేయండి. మెట్టి దినాన్ని ఎవరైతే నిలబడుతుందో మీకు సన్నిధిలో వారు కూడా మీ బలమైన ఆత్మను అభిషేకించి వాడుకోమని సన్నిధిలో ప్రార్థిస్తాం. బలహీన ఘటమైన జ్ఞాపకం చేసుకొని మీ తినబంధ రక్త ప్రోక్షణ మీద తీసుకొని వచ్చి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి వాడుకోమని వేడుకొంచు. యేసుక్రీస్తు ప్రభు నామంలోనే ప్రార్థించి స్తుతించి కరణ్ కూడా మీ స్వాధీనంగా ఉంచుకోమని వేడుకొంచు. సాయంకాలం స్వార్థ పొడిలో కూడా సాయం చేయమని ప్రత్యేక పొడిలో చూపించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాటలో సాయం చేసేవాళ్ళండి విజయ సిస్టర్ మధ్యని తీసుకుంటారండి. कार्डलेस ना कार्डलेस अगेन
ఉన్నతయందు నన్ను నడిపించితివి. సమస్తమును చేయుటకు బలపరచితివి. సమస్తమును చేయుటకు బలపరచితివి. సమాధానకర్త నీకే వందనస్తుతులు. సమాధానకర్త నీకే వందనస్తుతులు. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. గణములెల్లా ఆరాధించిరి పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఆయన మహిమ ఉన్నదని గానము చేసిరి. పరములలో ఆయన మహిమ ఉన్నదని గానము చేసిరి. ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పాట సంఖ్య 171 పాడుకుంటాము. ప్రభు యేసు నీవే మా సర్వము. మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము. మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. సంతృప్తి నీ మందిరమున గలదు. సంతృప్తి నీ మందిరమున గలదు. అందానంగా ప్రవాహంలో మెరిసింది. అందానంగా ప్రవాహంలో మెరిసింది. ఇంతైన జీవపోయుటందు గలదు. ఇంతైన జీవపోయుటందు గలదు. ఎంతైనా మా పూజార్హుండవీవే. ఎంతైనా మా పూజార్హుండవీవే. ప్రభు యేసు నీవే మా సర్వము. మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. ప్రభు యేసు నీవే మా సర్వము. మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు. ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు. మొదటి ప్రేమనెంతో విడచిపెట్టితిని. మొదటి ప్రేమనెంతో విడచిపెట్టితిని. సదయా క్షమించి మొదటి ప్రేమ నిమ్మయ. సదయా క్షమించి మొదటి ప్రేమ నిమ్మయ. సదతంబు మా పూజార్హుండవీవే.
గోవిందపురం సోదరులందరూ కూడా లోపలికి రండి. ఏమైనా పనులుంటే తర్వాత చేసుకోవచ్చు. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని చూసుకుంటాము. కీర్తనలు మనకందరికి కూడా తెలిసిన లేఖన భాగాలు అయినప్పటికీ కూడా కొన్ని మాటలు ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకై దేవుడు మనకు అనుగ్రహించడానికి కొన్ని వాక్య భాగాలు చూసుకుంటాము. తక్కువ సమయం ఉంది, సాధ్యమైనంత వరకు మీకు త్వరగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సామ్స్ 128 3వ వచనం చదువుకుంటాం అందరం కలిసి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. 4వ వచనం కూడా చదువుతాము. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును, సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. లాస్ట్ వర్స్ కూడా చదువుదాము. నీ పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన చేస్తాము. ప్రేమగల మా తండ్రి, మమ్మ నుంచిన లేఖన భాగాన్ని దీవించండి ప్రభువా. నాకు మాకు పరస్పరము ఆత్మీయక్షేమం ఇచ్చేటువంటి జీవాహారంతో మమ్మల్ని తృప్తిపరచమని, మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణకి నన్ను మమ్మల్ని తీసుకురమ్మని నీ సిలువ చాటు మరుగుపరిచిన నీ లేఖన భాగాలు ప్రభువా, గ్రాహ్యంనకు మించిన సంగతులు మేము గ్రహించినట్లుగా అన్వయించుకున్నట్లుగా మీరే మాకు దయచేయమని వందనాలు చెల్లిస్తూ, కడవరి గడియలో సిద్ధపాటు కొరకైనటువంటి ప్రభువా మీ సత్యవాక్యమును మాకు సమృద్ధిగా ధారాళంగా ఈ దినమే కాదు దినదినము మాకు అనుగ్రహించండి. మీ సన్నిధికి చేరుపర్యంతం వరకు కూడా తండ్రి మీ వాక్యం ముందు మేము నిలిచి ఉన్నట్లుగా అట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచు దేవా. నీ యొక్క వాక్య భాగంలో ఏ రీతిగా మేము తండ్రినైనా ఉండాలో ప్రభా మీరు బోధించిన విధానంలో తండ్రి మా ఆత్మీయ అంతరంగ జీవితాలు నూతనపరచబడి రూపాంతరం చెంది అట్లు స్థిరముగా తండ్రి దృఢ విశ్వాసంతో ముందుకు సాగే జీవితాలు జీవించుటకు సహాయం చేయమని, రావాల్సిన మా ప్రియులను ఇంకా మార్గంలో ఉన్న వారిని సకాలంలో తోడుకొని రమ్మని వేడుకొంచు సమయాన్ని దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినాన మనము కొత్త మెసేజ్ అయితే ఏం చెప్పట్లేదు, కానీ ఆల్రెడీ సిస్టర్స్ మీటింగ్స్లో ఎన్నోసార్లు మనం చూసుకున్న భాగాలనే ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మరి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు మరి ఈ దిన భాగంలో మనకు దేవుడిచ్చిన వాగ్దానం ఇదే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. మరి దినపాఠంలో నుంచి దినభాగంలో నుంచి నేను దేవుని వాక్యాన్ని సిద్ధపడడం జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే. అయితే దేవుడి మాట ఇచ్చారు కాబట్టి ఈ దినాన ఇక్కడ 3వ వచనంలో మనం చూస్తే నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుంది? సిస్టర్స్ లోపలికి రండమ్మా, బ్రదర్స్ పంపించండి వాళ్ళు లోపలికి, పనులు తర్వాత చేయొచ్చు, 1 గంట సేపు దేవుని సన్నిధిలో కూర్చోండి. ఇక్కడ ఫలించు ద్రాక్షవల్లి, ఈ ద్రాక్షవల్లి యొక్క అనుభవాల్ని మనం బైబిల్లో చూసుకున్నట్లయితే చాలా అనుభవాలు ఉన్నాయి. చాలాసార్లు మెసేజెస్లో కూడా చెప్పాను. మరి ద్రాక్షవల్లి అంటే మంచి ద్రాక్షవల్లి, కారు ద్రాక్షవల్లి, దాని తర్వాత ఫలించని ద్రాక్షవల్లి, దాని తర్వాత వెర్రి ద్రాక్షవల్లి, దాని తర్వాత మరి జాతిహీనపు ద్రాక్షవల్లి, భ్రష్ట సంతానమైన ద్రాక్షవల్లి, ఇట్లా చూసుకుంటూ పోతే చాలా రకాలైన ద్రాక్షవల్లిని గురించి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అయితే చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి కొంచెం వర్తమానం చూస్తాము. అయితే ఈ ఫలించు ద్రాక్షవల్లి దేనికి మనకు జ్ఞాపకం చేస్తుందంటే
మన ఫలభరితమైన జీవితం కొరకైన సిద్ధపాటును ప్రభు ఈ మాట ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మరి ఫలించు ద్రాక్షవల్లి, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. భార్య ఈ మాట దేనికి సాదృశ్యము? వధువుకు లేదా సంఘముకు సాదృశ్యం. మనం ఎట్లా ఉండాలంట? ఫలించే సంఘం వలె ఉండాల కదా. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను అంటాడు కదా, మారు మనసు తగిన ఫలములు ఫలించుడి, లేని ఎడల మరి ఫలించని ప్రతి ఒక్కరు ఏమైపోతారు? నరకాగ్ని పాలవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మారు మనసు విషయమైనటువంటి ఫలములు. ఇంకా మార్కు సువార్తలో మనం చూస్తే తోటమాలి మరి ఫలించినటువంటి ఆ యొక్క వృక్షాన్ని గురించి యజమానుడు వచ్చినప్పుడు ఏమంటాడు? అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరం ఫలించినా సరే, లేదంటే నువ్వు తీసి పారవేయమంటాడు కదా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ ద్రాక్షవల్లిని గురించి, మరి ఫలించే ద్రాక్షవల్లిని గురించి మన బోధకుడైనటువంటి మన ప్రభువు సెలవిస్తున్న మాట ఏంటి? యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. దీన్ని మనము చదవండి అక్క. నా యందు నిలిచిండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపను. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. సరే, చాలు. ఇక్కడ వరకు మనం అర్థం చేసుకుంటే ద్రాక్షవల్లి యేసుక్రీస్తు ప్రభువే. ఎటువంటి ద్రాక్షవల్లి? అయినా నిజమైన ద్రాక్షవల్లి. ఎందుకు నిజమైన ద్రాక్షవల్లి అన్నానంటే, పిచ్చి ద్రాక్షవల్లిలు కూడా ఉంటాయని చెప్పాను కదా. కాబట్టి దాని తర్వాత రాజుల గ్రంథంలో చూస్తే కూడా పిచ్చి ద్రాక్షవల్లిని ఏం చేస్తారంటే వాళ్ళు తెంపుకొని తెచ్చి ఎలీషా దగ్గరికి తీసుకొస్తారు కదా. దానివల్ల ఏమైంది? దాంట్లో ఏముందంట? చేదు ఏమైపోయింది? విషం కదా. విషమును గురించి కీర్తనల్లో చాలా మాటలు ఉంటాయి. అది సర్పము విషము, మిడినాగు విషమని, అట్లా ఈ వచనాలు మనం చూసుకుంటూ పోతే మాటల విషయమని, నాలుగ కింద ఉన్న విషయమని బైబిల్ రకరకాలుగా మాట్లాడుతూ ఉంది. అయితే ఎందుకు చెప్తున్నానంటే, నిజమైన ద్రాక్షవల్లిలో మనం నిలిచి ఉన్నప్పుడు నిజముగా మనం ఏం చేస్తాము? ఫలిస్తాము. మనం ఫలించట్లేదంటే, నేను ప్రతి సిస్టర్స్ మీటింగ్లో చెప్తా, ఏమని చెప్తా? అచ్చు కానిది బొమ్మ కానిది అచ్చు. అర్థమైందా? ప్రభు బల్ల, దయ్యములు బల్ల కదా. దేవుడు దయ్యము కాబట్టి కైసరు దేవుడు. ఇట్లా అన్నీ డివైడ్ చేసుకుంటూ పోతే రెండు మనం ఏ వైపున ఉన్నామో మనల్ని గమనించుకుంటూ వాక్యానుసారంగా మనల్ని మనము సరి చేసుకుంటూ పోవాలి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని. నిజమైన ద్రాక్షవల్లి కానిదేంటి? నిజమైనది కాదు అని అర్థం కదా. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే చూడండి, మంచి సత్తు గల భూమి మీద ద్రాక్ష పంటను మరి నాటితే ఎలాంటి ఫలాలు వచ్చినాయంట? ఆ ఒక్క వచనం చదవండి. కారు ద్రాక్షలు వచ్చినాయి. చదవండి అన్నమాట. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే నేనేమి దానికి చేయగలను? ద్రాక్షవల్లి కాయవల్లని నేను కనిపెట్టినప్పుడు కారు ద్రాక్షలు కాయుటకు చాలు. సత్తుగల భూమి దేనికి జ్ఞాపకం చేస్తుంది? దేవుని సన్నిధిని జ్ఞాపకం చేస్తుంది కదా.
ఇక్కడ దేవుని సన్నిధి అంటే నిజమైన ద్రాక్ష వల్లే. అయితే మరి దేవునితో అంటకట్టబడినప్పుడు అట్లెట్లా కారు ద్రాక్షలు కాశారు? అట్లెట్లా కారు ద్రాక్షలు కాసినాయి అంటే నామకార్థంగా అంటు కట్టబడినట్టుగా జీవిస్తున్నారు, కానీ అంటు కట్టబడలేదు. నేటి దినాల్లో ఇది ఎక్కువ అయిపోయింది. నామకార్థమైన క్రైస్తవ జీవితం. నామకార్థంగా దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం, నామకార్థంగా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాం, నామకార్థంగా దేవుని వెంబడిస్తున్నామని ప్రకటించుకుంటున్నాం, నామకార్థంగా క్రైస్తవులమని ఇతరులకి చెప్తున్నాం, కానీ నిజమైన విశ్వాసము, నిజమైన ఫలవర్తమైన ఆత్మీయ జీవితము అది మన జీవితంలో ఎవరికి కనబడటం లేదు. అందుకే మన జీవితంలో ఏం లేవు? ఫలాలు లేవు. ఫలాలు లేవు. అయితే ఈరోజు ప్రభు మనతో జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మనం చివరి దినాల్లో ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, క్రైస్తవ జీవితానికి ఫలించే వాళ్ళంగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తోంది. ఫలించినటువంటి స్త్రీలు ఉన్నారు, ఎందరో దేవుని వాక్యంలో ఉన్నారు. ఎట్లా ఫలిస్తాము? మొట్టమొదటిగా దేవుని వాక్యమందు నిలిచి ఉంటే ఫలిస్తాము. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం అనుకుంటాను. గోధుమ గింజ గురించి ఉంటుంది, చదవండి అన్నమాట. కనిపించిందా? 12 గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. కాబట్టి మన ప్రాణమును ప్రేమించుకునే వారంగా మనం ఉండకూడదు. అంటే ఏంటంటే, దేవుని కొరకు అన్ని పరిస్థితుల్లో నిలబడాలి. క్రైస్తవ జీవితం అంటే ఏదో బైబిల్ పట్టుకొని క్యారీ చేస్తూ వెళ్ళడం కాదు, వాక్య ప్రకారంగా జీవిస్తూ వాక్యం కొరకు నిలబడడం, దేవుని కొరకు నిలబడడం. దేవుని కొరకు నిలబడలేకపోతే అది కరెక్ట్ కాదు. దేవుని వాక్యంలో ఎందరో దేవుని కొరకు సాహస కార్యాలు చేశారు. విశ్వాసమును బట్టి వాళ్ళు ప్రతి పరిస్థితిని ఏం చేశారంటే, విజయోత్సవంతో ధైర్యంగా ప్రతి పరిస్థితిని ఎదుర్కొని వాళ్ళు అత్యధికమైన విజయాన్ని పొందుతూ వచ్చినారు. నిర్గమాకాండము 2వ అధ్యాయంలో చూస్తే, యొకోబేదు మోషే తల్లి రాజాజ్ఞకు భయపడకుండా ఆమె ఏం చేస్తుంది? ఒక జమ్ము పట్టు చేస్తుంది. ఒక సామెత ఉందే, దొంగ చేతిలోనే తాళాలు పెట్టారంట. ఎవరి చేతిలో పెట్టారు? పెద్దవాళ్ళు చెప్తారు కదా, దొంగ చేతిలోనే తాళాలు పెట్టారంట. కానీ తను అనుకోలే తన బిడ్డ రాజ్యంకి వెళ్తాడని అనుకోలే. కానీ ఆ విశ్వాసము కలిగినటువంటి ఆ స్త్రీ చేసినటువంటి ఆ ప్రార్థన, ఆమె దేవుని పట్ల కలిగిన విశ్వాసము తన కుమారుని ఏం చేసింది? ఆ ఘనమైన రాజ్యంలోనికి తీసుకెళ్తా వచ్చింది. ఇంకా ఆదికాండంలో చూస్తే 12వ అధ్యాయంలో శారా కదా రాజగృహంలోకి మరి కొనుకోబడుతుంది. కానీ శారాను దేవుడు ఏం చేస్తాడు? అద్భుతంగా విడిపిస్తాడు కదా. అట్లా శారా తన జీవితంలో ఏం చేసింది? వాగ్దాన నిబంధనను స్వతంత్రించుకున్న స్త్రీ వలె మంచి సాక్ష్యము పొందింది కదా. గలతీయులకు రాసిన పత్రికలో చూస్తే మరి వాగ్దాన నిబంధన పొందిన స్త్రీ శరీర సంబంధమైనటువంటి చూడండి ఆ మాట, 2 మాటలు ఎట్లా రాయబడి, గలతీయులకు రాసిన పత్రిక వాగ్దాన సంబంధమైన స్త్రీ, ఇంకొక ఆమెను గురించి సీనాయి సంబంధమైంది, దాస్యము కొరకు పిల్లలు కనే స్త్రీ. ఇక తీయకండిలే, చెప్తాను వినండి. కాబట్టి వాగ్దాన నిబంధనని స్వతంత్రించుకుంది. అంతకు మునుపు ఆమె జీవితం ఎట్లా ఉంది చూడండి. ఆదికాండము ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను. ఆదికాండము 16వ అధ్యాయము. ఆదికాండము 16వ అధ్యాయము. క్రైస్తవ జీవితంలో మనము
ఎంతో మెలకు కలిగిన వారంగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో ప్రభుతో మనం అంటుకట్టబడినప్పుడు స్వాతంత్రం తంత్రములు ఎరిగి జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు సాగే వారంగా ఉండాలి. 16వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు ఏమని తెలియజేస్తున్నాయంటే, అబ్రాహాము భార్యైన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమె హాగరును ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చును. అబ్రాహాము శారయి మాట వినెను. ఇక్కడ మూడు మాటలు మనం గమనిస్తే, మొట్టమొదటిగా శారా అంటున్న మాట ఏంటంటే, యెహోవా నేను పిల్లలు కనకుండా చేసి ఉన్నాడు. రెండవది ఏమంటుందంటే, రెండో విషయం ఏం చూస్తున్నామంటే, దాసి మీద ఆధారపడుతున్నారు. ఎవరి మీద ఆధారపడుతున్నారు వీళ్ళు? దాసి మీద, అంటే మనిషి మీద ఆధారపడుతున్నారు. దాని తర్వాత మూడో భాగంలో చూస్తే అబ్రహాము శారయి మాట విన్నాడంట. ఎవరి మాట వినాలి? దేవుని మాట. 3 స్టెప్స్లో ఏమైపోయినారు వీళ్ళు? దారి తప్పినారు కదా. అంతకు మునుపే 15వ అధ్యాయంలో ఆదికాండంలో దేవుడు అబ్రహాము ప్రత్యక్షం ఏం చెప్పినాడు? అబ్రహామా, భయపడకు, నేను నీ కేడము, నీ బహుమానము అత్యధికము. చూడు, ఆకాశ నక్షత్రాలు చూడు, నేను దానిలాగా నిన్ను దీవిస్తానంటే అది ఎట్లా ఉంది? అబ్రహాముకి ఎట్లా ఉందంటే, ఏంది అసలు విత్తనమే లేదు, కానీ ఆకాశ నక్షత్రాలు చూపిస్తున్నాడు దేవుడు. నేనే చనిపోయే స్టేజ్లో ఉన్నాను, ఇదంతా నిజమేనా అనే ఒక అనుమానం ఉంటుంది కదా సహజంగా. సరే, ఆ విశ్వాసం ఉంటే ఉనింది, మనకి ఉంటుంది, అది సహజంగా, మానవ సహజం. అయితే ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే, గొప్ప విశ్వాసిగా మరి విశ్వాసమునకు మాదిరిగా ఉన్నటువంటి ఒక దంపతులు ఇద్దరు కూడా, అబ్రహాము శారా, మరి 3 విషయాల్లో, ఒకటి అవిశ్వాసమును బట్టి, దాని తర్వాత దాసి మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడ్డారు, దాసి మీద ఆధారపడ్డారు. మూడోదిగా దేవుని మాట వినకుండా ఎవరి మాట విన్నాడంట? భార్య మాట. ఇప్పుడు కిందకు వస్తే చూడండి, కింద 3 అంతస్తులు చూద్దాము. 4వ వచనం, హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి ఆయనను, ఆమె గర్భవతి అని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. నెక్స్ట్ లైన్లో ఏముంది చూడండి, అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును కదా. దాని తర్వాత 5వ వచనంలో లాస్ట్ భాగం చూడండి, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక. ఫస్ట్ 3 స్టెప్స్లో ఏమైపోయారు? స్లైడ్ అయ్యారు. కాబట్టి లాస్ట్ 3 స్టెప్స్ ఎట్లా వచ్చినాయి? ఘనత వచ్చిందా, అవమానం వచ్చిందా? ఘనత వచ్చిందా, అవమానం వచ్చిందా? 3 అంతస్తుల్లో తప్పిపోతే 3 అంతస్తుల వివాదం వచ్చి పడింది. అర్థమైందా? ఫస్ట్ ఏమో జగడం వచ్చింది, నీచురాలుగా చూసిందంట. దాని తర్వాత నా ఉసురు నీకు తగులుతుంది కదా, నా ఉసురు నీకు తగులుతుంది అండి. దాని తర్వాత నీకు నాకు దేవుడు న్యాయము. ఫస్ట్ ఏమో దాసి అంటే చాలా ప్రేమ, భర్తకు కూడా ఇచ్చేసిందంటే శారమ్మ ప్రేమ ఎంత గొప్పది కదా. ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం దేవుని మీద కంటే దాసి మీద ఎక్కువ ఉందంటే, ఆ దాసిని ఎంత ప్రేమించిందో ఈమె, ఏమి చూసిందో ఆ దాసిలో మరి కదా. కాబట్టి మానవ బుద్ధి మనం ఎట్లుంటే చిన్న పిల్లల్లాగా ప్రతి విషయంలో మనుషుల్నే అనుకుంటాం, మనుషుల్నే నమ్ముతాం, మనుషులు చెప్పిన దానికి భయపడతాం, మనుషులు చెప్పిన ప్రకారంగా నడుచుకుంటామే. కానీ దేవుని వాక్యాన్ని అభ్యాసం చేయాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలా. అబ్రహాముని గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దాని తర్వాత దేవుడు వాళ్ళిరువురిని కూడా సరి చేస్తూ వచ్చినాడు. అట్లా వాళ్ళు ఏం చేశారు? వాగ్దాన సంబంధమైన స్వాస్థ్యంకు స్వతంత్రించుకుంటూ వచ్చారు. అట్లా శారా ఏమైంది? వాగ్దాన సంతానంకు తల్లిగా. చదవండి, గలతీలకు రాసిన పత్రికలు ఏమనుందన్నమాట. గలతీలకు రాసిన పత్రిక మీకు టక్టక్గా చెప్తాను. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయమో చూడండి, 4th చాప్టరు. చదవండి.
ఉమ్. 20 అక్క 28 చదవండి. మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. చాలు మనము వాగ్దాన సంతతి. ఈ వాగ్దాన సంతతి లేదా వాగ్దాన నిబంధన స్వాస్థ్యానికి ఎవరు తల్లి? శారా. దేవుడు ఆమెని గణపరిచినాడు కదా. అయితే ఎప్పుడు మనం గణపరచబడతామంటే మనుషులకు కాదు, ఎవరికి లోబడాలా? దేవునికి లోబడాలా. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 19వ వచనం. చాలు, దేవుని మాట వినాలి. ఇంకొక దగ్గర కూడా ఏమని ఉంటుందంటే, మేము దేవునికే లోబడవలను కదా అంటారు వాళ్ళు. కాబట్టి మనకు ఆత్మీయ జీవితంలో కానీ సేవా జీవితంలో కానీ ఈ విషయంలో మనము పడిపోకుండా మనము జీవించాలా. మనుషులు ఎందరో సలహాలు ఇస్తారు, పెద్ద పెద్ద భక్తులు సలహాలు ఇవ్వచ్చు, సేవకుల సలహాలు ఇవ్వచ్చు. అర్థమైందా? కొన్నిసార్లు దేవుడే మనల్ని పరీక్షించవచ్చు. ప్రభు మనతో గూఢార్థంగా మాట్లాడవచ్చు, మన హృదయం ఎట్లా ఉంది ఆయన పట్ల అని. అయితే మనం ఏం చేయాలా? దైవ నీతి, దేవుడు మనల్ని ఏ మార్గం గుండా తీసుకెళ్తున్నాడని ప్రార్థనాపూర్వకంగా ఆత్మ సంబంధమైన వివేకంతో గ్రహించి ఆత్మీయ జీవితంలో దేవుని చిత్తాన్ని, ఆయన మార్గాన్ని స్పష్టంగా కనుగొని ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన యందుండి మనం ఏం చేయాలా? ఫలించాలా. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏమనుంది? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడు. ఎవరితో చెప్పాడు? ఫస్ట్ ఎవరికి ఇచ్చాడు ఆ బ్లెస్సింగ్? దేవుడు ఆదాము హవ్వకి ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? దాన్ని నష్టపరుచుకున్నారు. దేవుని దగ్గర యథార్థమైన హృదయంతో రాకుండా వాళ్ళు ఏం చేశారు? మాట ద్వారా తప్పిపోయి వాళ్ళ యొక్క ఫలమును, వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని, వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని, వాళ్ళ యొక్క స్వాస్థ్యాన్ని అంతా కూడా కోల్పోయి సామాన్యమైన జీవితాన్ని జీవించాల్సి వచ్చింది. ఇక్కడ వీళ్ళైతే తిరిగి ప్రభు ఏం చేశాడు? వీళ్ళని సమకూర్చి ఫలభరితమైనటువంటి స్థితిలోనికి, వాగ్దాన సంబంధమైన స్వాస్థ్యాన్ని స్వతంత్రురాలి కుమారులుగా పరిగణించబడేటువంటి ఆ వాగ్దాన కుమారులను శారా గర్భంలో నుంచి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో రోమా 4లో ఏమని ఉందంటే, వాళ్ళు విశ్వాసం నందు ఏం కాలేదంట? బలహీనులు కాలేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో అయితే వాళ్ళ విశ్వాసం గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దృఢ విశ్వాసం కలిగి ఉన్నారంట. ఎటువంటి విశ్వాసము? దృఢ విశ్వాసం. ప్రభు కొరకు మనం నిలబడాలంటే దృఢమైన విశ్వాసం అంటే వాళ్ళు భయపడరు, ప్రభు మాకు సహాయం చేస్తాడనేటువంటి నమ్మకము, విశ్వాసం కలిగిన వాళ్ళు. చూడండి, ఇక్కడ 2వ సమూయేలులో కూడా ఒక స్త్రీ ఉంది. 2వ సమూయేలు 17వ అధ్యాయం. ఇవన్నీ క్రీమ్ లేయర్ ఎగ్జాంపుల్సే. 2వ సమూయేలు, పిల్లల్ని బయటికి తీసుకెళ్ళండి. 2వ సమూయేలు 17వ అధ్యాయము. 17వ అధ్యాయంలో 17వ అధ్యాయము 18, 19. తాను వారిని కనుగొన్న సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపాను, కానీ వారిద్దరు వేగిరంగా పోయి బహూరీంలో ఒక నీళ్ళు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండిరి. ఆ ఇంటి ఇల్లాలు ముదుగు గుడ్డ ఒకటి తీసుకొని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండే ఆరపోసాను కనుక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయాను. అబ్షాలోము సేవకులు ఆ ఇంటికి ఆమె ఎద్దకు వచ్చి అహిమయస్సును యోనాతాను ఎక్కడున్నారని అడుగుగా ఆమె వారు ఏరు దాటిపోయారని వారితో చెప్పాను కనుక వారు పోయి వెతికి వారికి కానక యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. వారు వెళ్ళిన తర్వాత యోనాతాను అహిమయస్సును బావి నుండి బయటికి వచ్చి దావీదుని వద్దకు పోయి అహీతోపెలు అతని మీద చేసిన ఆలోచన తెలియజేసి, నీవు లేచి త్వరగా నన్ను దాటవలసిన అతని చెప్పగా.
ఇక్కడ ఈ సందర్భంలో ఏంటంటే బహూరీం అనేటువంటి ఊరి ప్రాంతంలో దావీదు మరి తన కుమారుని విషయంలో పారిపోయి ఆ యొక్క ప్రదేశంను దాటి ఆయన ఆ ప్రదేశాల్లో తిరిగి తప్పించుకొని దాక్కుంటా ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ బహూరీము ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చారంటే ఎవరు? యోనాతాను, అహిమయస్సు, దావీదు యొక్క సేవకులు. దేనికి వచ్చారు? దావీదుని కాపాడడానికి వచ్చారు. దేనికి వచ్చారు వాళ్ళు? దావీదుకి క్షేమ సమాచారాన్ని అందించి అబ్షాలోము చేతిలో పడకుండా మరి ప్రాణాపాయం లేకుండా తప్పించడానికి వాళ్ళు ఏం చేశారు? బహూరీంకి వచ్చినప్పుడు అక్కడ ఒక స్త్రీ చేర్చుకుందంట. ఎవరు చేర్చుకున్నారు? ఒక స్త్రీ చేర్చుకుందంట. మనం అనుకుంటాము మనకు తెలిసిన వాళ్ళకే సహాయం చేయాలా, లేకపోతే మన సొంత వారికే సహాయం చేయాలా, లేకపోతే మనకు మేలు చేసిన వాళ్ళకే సహాయం చేయాలా, లేకపోతే మన రక్త సంబంధికులకే సహాయం చేయాలని. ఈరోజు కూడా పొద్దున మీటింగ్కి వస్తుంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను ఆలోచిస్తూ ఉన్నాను, వాక్యం గురించి ఆలోచిస్తూ ఉంటే బాధ్యతల విషయంలో మనం ఎట్లా ప్రవర్తించాలా అని ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి ఏదో సామాన్ పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు. బండిలో వెళ్తూ ఉంటే ఒక బాక్స్ కింద పడిపోతే వర్ధిని సిస్టర్ ఆ బాక్స్ నేను తీసిస్తానని చెప్పి దగ్గరికి వెళ్ళి తీసి బండి మీద పెట్టారు. అంటే చూడండి, దేవుని ఆత్మ ఎంత వెంటనే మందిరం ముందే పడిపోవడం ఏంటి? నేను ఆలోచించేటప్పుడు ఖచ్చితంగా మందిరం ముందే పడింది. మందిరం ముందే పడితే మందిరంలో ఉన్న వ్యక్తే వెళ్ళి సహాయం అడిగితే చేసిందా సహాయము? అడిగితే సహాయం చేయలే. అదేంటి? క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సు, మన కంటి ముందు ఉన్నటువంటి బాధ్యత, కనీస బాధ్యత, దేవుడు మనకు చూపించిన బాధ్యత. మనం ఏం చేయాలా? దాన్ని స్వీకరించాలా. దానికేం చెప్పాల్సిన పని లేదు. అర్థమైందా? ఇట్లా అబ్రహాం కూడా సింధూర వనంలో ఉన్నప్పుడు దేవుడు దాటిపోతా ఉంటే ఏం చేస్తాడు? ప్రభువా, నువ్వు నన్ను దాటి వెళ్ళొద్దు, కొంచెం నీళ్లు తెప్పిస్తాను, నా ఇంట వచ్చి కొంచెం నీ ప్రాణానికి సేద తీర్చుకొని పొండి అంటే అప్పుడు అబ్రహాం మాట ఏమవుతుంది? నెగ్గుతుంది కదా. నెగ్గి దేవుడు వచ్చి వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించి ఏం చేస్తాడు? వాగ్దానం చేసి వాళ్ళకి నిత్యమైన నిబంధన చేసి వాళ్ళ ఇరువురితో కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనం తెలియాల్సిన పని లేదు. దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు అనేది ఆత్మ సంబంధమైన మనసుతో మనము గ్రహించాలి. ఈ బహూరీం ఇల్లాలు కూడా తనకేం అవసరం లేదు, తనల్ని ఎవరు అడగరు, తన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు కదా. అబ్షాలోముకు తెలిస్తే ఏమవుతుంది? అక్కడ ఆల్రెడీ ఎంతోమంది స్త్రీలు అబ్షాలోము దగ్గర హింసించబడుతూ ఉన్నారు. ఒకవేళ ఈమె గురించి తెలిసిందనుకో, ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో, కానీ ఆమె ఏం చేసింది? భయపడలేదు. ఏమన్నా కానీ నాకు ఏమనుకుంది? ఏమన్నా కానీ రిస్క్ అయినా చేస్తా, కానీ నేనేం నా యజమానుని కాపాడుకోవాలి. ఎవరు నా యజమానుడు? దావీదు. ఆయన మాకుంటే మాకు క్షేమం కాబట్టి ఆయన దేవుని చేత ఏర్పరచబడినటువంటి దాసుడు కాబట్టి ఆయన ఏం చేయాలా? కాపాడుకోవాలా మేము, ఇది నా బాధ్యత కూడా అని చెప్పి ఆ బాధ్యతను ఏం చేసిందంటే స్వీకరించి వాళ్ళని కాపాడి ధైర్యంగా అబ్షాలోము సేవకులు వచ్చినప్పుడు ఏం చెప్తుంది? వాళ్ళు వచ్చారా అంటే వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారని చెప్పి చెప్తుంది. చెప్పగలుగుతాం మనం ఎవరో అన్నట్లా? ఇంకొక ఆమె కూడా రాహాబ్ కూడా ఏం చేసిద్ది? వేగుల వారు వచ్చినప్పుడు పెట్టెలో దాచిపెడుతుంది. ఒక వేదిలాగా దాచిపెట్టి ఏం చేసిద్ది? ఇక్కడికి ఎవరు రాలేదు, తొందరగా వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు, మీరు త్వరగా పట్టుకోవాలి, త్వరగా తరిమి పట్టుకుంటే వాళ్ళు ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరని అసలు అబద్ధాలు అతికినట్టు చెప్తారు కదా. కాబట్టి కొన్నిసార్లు మనకి ఇట్లాంటి దైవజ్ఞానం అవసరం. అర్థమైందా? మనము మేలు చేయడానికి మనం ఏదన్నా చెప్పచ్చు. అపోస్తుల కార్యాల్లోనూ కొరింథీ పత్రికలో అంటాడు పౌలు ఏమంటాడంటే, మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, ఇదిగో చనిపోచుండియు బ్రతుకుచున్నవారము, అపాయంలోనూ ఉపాయం లేని వారము కాము. ఈ జ్ఞానం మనకు ఉండాల. అపాయంలో ఉన్న ఉపాయము కలిగిన విశ్వాస జీవితము, ధైర్యం కలిగిన జీవితం మనకు ఉండాలి. ఎందుకంటే యెహోవా అందరికీ ఉపకారి, ఆయన మంచివారికి చెడ్డవారికి ఏం చేస్తాడు? మేలు చేసేటువంటి దేవుడు, అందరి మీద ఆయన వర్షం కురిపించేటువంటి దేవుడు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒక మాట 2 సమూయేలు ఏమనుందంటే ఏం చేసిందంటే ఆమె వాళ్ళిద్దరిని బావిలో దాచిపెట్టి త్వరగా ఒక గుడ్డ తీసుకొచ్చి పనికి రానిది, అది సామాన్యమైంది,
అది ఎట్లా, అది అంత విలువైంది కూడా కాదు. అయితే దాన్ని పరిచి ఆ బావి మీద ఏం చేసిందంట, గోధుమలు ఆరబోసిందంట. ఈ గోధుమలు అనే మాట దేని మనకు జ్ఞాపకం చేస్తుందంటే, గోధుమ అనగా యేసుక్రీస్తు ప్రభువే, అది ఆయన శరీరమునకు సాదృశ్యం. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో, దేవుని మనం కవచంగా చేసుకుంటామో, మన జీవితంలో దేవుని మాట మీద ఆనుకుంటామో, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా. శాంతి లేదంటే ఏంటి? శాంతి లేదంటే ఏంది? యోహాను సువార్త 14లో యేసుప్రభు ఏమన్నాడు? నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అన్నాడు. యోహాను సువార్త 16లో ఏమన్నాడు? మీ దుఃఖము సంతోషమగును అన్నాడు. మీ దుఃఖ దినములు సమాప్తంలో అవుతాడు. కాబట్టి ప్రభు మీద ఆధారపడినప్పుడు మనల్ని ఆయన ఏం చేస్తాడు? కాపాడుతాడు, ధన్యులుగా చేస్తాడు, శాంతిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, పరిపూర్ణమైన సంతోషం అంటాడు యోహాను భక్తుడు. 16వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. కాబట్టి ఈ స్త్రీ చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి ఆ ఇరువురు సేవకులు ఇద్దరు కూడా కాపాడబడ్డారు. అంతేకాదు దావీదు కూడా మరి ప్రాణముతో ఆయన సజీవుడుగా కాపాడబడతా వచ్చాడు. ఒక సామాన్యమైన స్త్రీ, మనం ఏమనుకుంటాం, మనం కూడా దేవుని ఇంటికి వచ్చి మా దేవుందిలే, దేవుని మేమేమన్నా సంఘ పెద్దలమా, మేమేమన్నా సీనియర్సా, లేకపోతే మేమేమన్నా పరిచారకులమా, లేకపోతే మాకు ఇక్కడ ఏమన్నా ఆధిక్యతలు ఉన్నాయా, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఎవ్వరు పట్టించుకోవాల్సిన పని లేదు. మనల్ని చూసే ఒకడు ఉన్నాడు. ఎవరైనా? దేవాది దేవుడు. హాగరు ఎప్పుడైతే శారయ్య దగ్గర నుంచి పారిపోతుందో అరణ్యంలోకి, ఎవరు కలుసుకుంటారు హాగర్ని? వాస్తవంగా చెప్పాలంటే షాగర్కి కూడా దర్శనం ఇవ్వలే దేవుడు, షారాకు కూడా దర్శనం ఇవ్వలే దేవుడు. ఎవరికి దర్శనం ఇవ్వాలి దేవుడు? న్యాయంగా ఎవరిని దర్శించాలా దేవుడు? షారాని దర్శించాలా, లేకపోతే హాగర్? పిలుపులో ఉన్నది ఎవరు? మాట వింటుండేది ఎవరు? పరిచయం చేసేది ఎవరు? షారా కదా. మరి షారాను వదిలిపెట్టి హాగర్ని దర్శించడం ఏంటి కదా? దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు కదా. ఆయన మంచివారిని చెడ్డవారిని కదా, ఎటువంటి వాళ్ళనైనా ఆయన ఆదరించేవాడు, ప్రేమించేవాడు. ఎప్పుడైతే హాగర్ గర్భవతిగా ఆ శ్రమకు తాళుకోలేక పారిపోతుందో దేవుడు హాగర్ని హాగరు శారై దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అన్నప్పుడు, నా యజమానురాలి ఎద్దు నుండి నేను పారిపోవచ్చును అన్నప్పుడు, లేదు నువ్వు తిరిగి నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి అక్కడ నీ గర్భంలో ఉన్న శిశువుని నేను గొప్ప జనాంగంగా దీవిస్తాను. ఏమని స్తుతిస్తుంది హాగరు? నన్ను చూచిన వానిని నేను ఇక్కడ చూచి తిని అని చెప్పి, ఒక అన్యురాలు నన్ను చూచిన వానిని నేను చూచానని చెప్పి సాక్ష్యం ఇస్తుంది. అన్యురాలు ఇచ్చిన సాక్ష్యం విశ్వాసులు ఇవ్వగలుగుతున్నారా? నిజం చెప్పండి. ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి నేను చూడగలిగాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ నిమిషంలో దేవుడు నీతో ఏం మాట్లాడుతానంటే సమాధానం ఉందా? ఈ నిమిషంలో దేవుడు పలానా విషయం గురించి దేవుడు నీతో ఏమన్నా మాట్లాడుతున్నాడంటే సమాధానం ఉందా? దినపాఠం చదువుతాం కదా రోజు, మనము కుటుంబ ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. దేవుడు మనతో రెసిప్రోకల్ రిలేషన్షిప్ ఉండాలి కదా. ఏదో మంచో చెడో దేవుడు మాట్లాడుతుండాలి, ఒక సంబంధం అయితే ఉండాలి కదా. భగవంతునికి భక్తునికి ఏముండాలా? సత్సంబంధం, రిలేషన్షిప్ షుడ్ బి దేర్ కదా. కాబట్టి దేవుడు మంచన్నా మాట్లాడుతుండాలా, చెడన్నా ఏదో ఒకటి నీ గురించి, నీ ఆత్మీయ స్థితి గురించి దేవుడు చెప్తూ ఉండాలా కదా. కాబట్టి ఆ సంబంధం ఎంతో అవసరం. ఇక్కడ మనం గమనిస్తే ఒక అన్యురాలు దేవుని గురించి బేర్ లహై రోయ్ అని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉంది. సందర్భం ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటున్న భాగంలో ఈ బహూరీమి ఇల్లాలు కూడా, ఈ బహూరీమి ఇల్లాలు ఎలా పరిగణించబడుతూ ఉందంటే, చూడండి, ఆమె చేసిన కార్యాన్ని బట్టి, ప్రాణానికి తెగించి చేసినటువంటి కారణాన్ని బట్టి మరి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని కొరకు నిలబడినటువంటి స్త్రీ. ఎటువంటి స్త్రీ? ఈమె దేవుని కొరకు నిలబడింది, ఫలించింది దేవుని కొరకు. ఈ గోధుమ దేనికి జ్ఞాపకం చేస్తుందంటే, ఫలభరితమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈమె జీవితంలో మరి దేవుని కొరకు నిలబడేటువంటి తత్వం ఉంది, ధైర్యం ఉంది, ధైర్యం కలిగిన స్త్రీ. మనం విశ్వాస జీవితంలో పిరికివారంగా ఉండకూడదు. ఉండొచ్చు, కొన్నిసార్లు మనకి భయం వస్తుంది. అయితే మనం ఏం చేయాలా? ప్రభునందు మనం ఏం చేయాలా?
మనల్ని మనము ధైర్యపరచుకోవాలి. గిద్యోను దగ్గరికి దేవుని దూత వచ్చినప్పుడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, వాస్తవానికి బలాఢ్యుడేనా గిద్యోను ఎటువంటి వాడు? పిరికివాడు. దాని తర్వాత యాకోబు లాంటి సాధు గుణం కలిగినటువంటి వాడు. దాని తర్వాత అంత సామర్థ్యం కూడా ఆయనకు లేదు. అయితే ప్రభు దూత ఎప్పుడైతే బలపరుస్తుందో గిద్యోను ఏం చేస్తుంది? పరాక్రమం కలిగిన బలాఢ్యుడు, నువ్వు నీ చేతికి దేవుడు ఎవరిని అప్పగించబోతున్నాడు? మిద్యానీల్ని అప్పగించబోతున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే మన ప్రాణమును మన సహోదరుల కొరకు పెట్టబద్దులమైనామని మొదటి యోహాను 3వ అధ్యాయంలో యోహాను భక్తుడు రాస్తాడు. కాబట్టి మనము సంఘాన్ని ప్రేమించే వాళ్ళంగా ఉండాలా. ఇక్కడ యోనతాను అహిమయస్సు సంఘానికి సాదృశ్యం. వాళ్ళని ఎంతగా ప్రేమించిందంటే ఆమె తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళని ఏం చేసింది? దాచిపెట్టింది. దావీదు పక్షంగా, దేవుని పక్షంగా, రాజ్యం పక్షంగా, సంఘం పక్షంగా, మరి సహోదరుల పక్షంగా ఏం చేసింది? ఒక ధైర్యం కలిగినటువంటి మంచి కార్యము చేస్తూ వచ్చింది. అటువంటి స్త్రీలను గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే వాళ్ళు దేవుని కొరకు ఫలిస్తారు. ఒకవేళ బైబిల్లో రాయబడల బహురీం స్త్రీ గురించి, తర్వాత దావీదు ఆమెకి ఎటువంటి మేలు చేశాడని రాయబడల, శూన్యమిర్యాల గురించి అయితే రాయబడింది. దాని తర్వాత సారేపతు విధురాల గురించి రాయబడింది, ఇంకా దానియేలు గురించి రాయబడింది, యోసేపు బహుమానాల గురించి రాయబడింది. కానీ ఈ స్త్రీ చేసిన కార్యానికి దావీదు ఎలాంటి మేలు చేశాడనేది రాయబడలేదు కదా. రాయబడిందా? రాయబడలేదు. కానీ ఆమె మేలు పొంది ఉండొచ్చు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఏం చేయాలా? ప్రాణానికి ఏం చేయాలా? చెప్పండి. ప్రాణానికి ఏం చేయాలా? తెగించాలా. ప్రాణానికి తెగించినప్పుడు అప్పుడేమవుతుంది? దేవుని మహిమ మన జీవితంలో ప్రత్యక్షమవుతుంది. వీళ్ళందరూ ప్రభు పక్షంగా నిలబడ్డారు, దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి దేవుడు ఏం చేశాడు? అత్యధికమైన విజయం ఇచ్చాడు. వాస్తవంగా దావీదు పరిస్థితి ఎట్లుంది? అందరూ ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకి ప్రతికూలంగా కనపడ్డారంట. అప్పుడు దాకా పొగిడిన వాళ్ళు, అప్పుడు దాకా మేలు అనుభవించిన వాళ్ళు, అప్పుడు దాకా ప్రక్కన ఉన్నవాళ్ళు, అప్పుడు దాకా పొగిడిన వాళ్ళందరూ షిమి వచ్చి అంటున్నాడు, చీపో నరహంతకుడా, యెహోవా నిన్ను శాపం నీ మీదకి తీసుకొచ్చినాడని కదా. నేను అసలు ఈ మాట చెప్దామా వద్దా అనుకుంటాను, ఇది నా దినపాఠం. కానీ దేవుడు మళ్ళీ ఉదయకాల సమయంలో కూడా ఈ మాట మాట్లాడుతూ వచ్చిన, ఎందుకో దేవుడు చెప్పమంటున్నాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు దావీదు అంటాడు, అభిషేకాలు అన్నాడు, వీని తల ఛేదించుకొని వస్తాము, ఒక్క మాట సెలవి నువ్వనంటే దావీదేమంటాడు? వద్దు, యెహోవా వాణ్ణి శపింపనీయడని సెలవిస్తేనే వాడు శపిస్తున్నాడు. ఆ ఒక్క చిన్న మాటే దావీదు జీవితంలో, ఆ ఒక్క మాటే ఎదురు తిరగకుండా ఆ మాటని పట్టుకొని ఆ మాట మాట్లాడినందువల్ల దావీదు జీవితంలో ఏమైంది? అత్యధికమైన విజయం వచ్చింది. తన సొంత కుమారుణ్ణి కూడా తన సొంత కుమారుడని కూడా దేవుడు చూడలేదు. దేవుడు పక్షపాతి కాదు. ఎంతమంది మరి అబ్షాలోముని కనికరించిన దావీదు కూడా ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నా కూడా దావీదు పక్షంగా దేవుడు విజయం ఇచ్చాడు. అబ్షాలోము ఏమైపోయాడు? సొంత కుమారుడు కూడా చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ సందర్భం అబ్షాలోము కాదు, కానీ మన నోటి మాట వలన మన నోటి మాట కూడా మన ఫలానికి ఆధారపడి ఉంటుంది. యోబు జీవితంలో కూడా తన నోటి మాట వల్ల తాను అతిక్రమించలేదు కాబట్టి ఏం పొందుకున్నాడు? 2 అంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఫలించే అనుభవంలో ఉండాలంటే ఎట్లుండాలా? బహూరీము స్త్రీలాగా మనము ధైర్యంగా ఉండాలా. దాని తర్వాత గోధుమలైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాని మనకు ఆశ్రయదుర్గంగా చేసుకోవాలి. 3వ దావీదు కీర్తనలో ఏమనుందంటే, యెహోవా నీవే నాకు ఆశ్రయదుర్గం, నీవే నాకు ఆశ్రయము, నీవే నన్ను కాపాడువాడవు, నీవే రక్షణ యెహోవాది, నీ ప్రజలు నీవు ఆశీర్వదించదు, యెహోవాను ఆశ్రయించి నిన్నటనడుగు కాపాడబడునుగా కానీ భక్తుడు రాస్తాడు. కాబట్టి మనం ఫలించేటువంటి స్త్రీల వల్లే ఉండాలంటే ఫలించే అనుభవం కావాల్సింది ఏంటంటే దేవుని కొరకు నిలబడాలా, దేవుణ్ణి ఆనుకోవాలా, దేవుని యందు విశ్వాసం ఉంచాలా, దేవుని యందు నిలిచి ఉండాలా. దేవుని కొరకు ఏం చేయాలంటే తెగించాలా, లైఫ్ని ఏం చేయాలా?
రిస్క్ చేయాలి. అందుకే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఉంది, తన ప్రాణమును కాపాడుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును, దాన్ని పోగొట్టుకున్నవాడు ఏం చేస్తాడు? దక్కించుకుంటాడు. నాకంటే తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెనైనను ప్రేమించే వాళ్ళు నాకు పాత్రులు కారు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు. కాబట్టి మన జీవితంలో ఫలించిన అనుభవం కనపడాలంటే దేవుని ఆశీర్వాదమే దానికి గుర్తు. చూడండి, పరమగీతంలో కూడా షూలమతి ఏమని అంటదంటే, పరమగీతాలు 7వ అధ్యాయము 7వ అధ్యాయము 10th verse నుంచి చదువుదాం. నేను నా ప్రియుని దానును, అతడు నా యందు ఆశాబద్ధుడు. నా ప్రియుడా లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదము, గ్రామసీమలో నివసిందము. పెందల కడ లేచి ద్రాక్షవనములకు పోదము. ద్రాక్షవల్లులు చిగిరించెనో లేదో, వాటి పువ్వులు వికసించెనో లేదో, దాడిమ చెట్లు పూత పట్టెనో లేదో చూతము రమ్ము. అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు తెలిపెదను, చూపెదను. పుత్రదాత వృక్షము సువాసన నిచ్చి ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. దాని తర్వాత పైన వచనంలో అవి చిగురించనో లేదో, అవి వికసించనో లేదో, అవి పూత పట్టనో లేదో. ఈ 3 స్టెప్స్ మనకు ఉండాలి. శారమ్మ జీవితంలో 3 స్టెప్స్ ఉండకూడదు. మన జీవితంలో 3 స్టెప్స్ ఏంటి? చిగురించే అనుభవం ఉండాలా, దాని తర్వాత వికసించే అనుభవం ఉండాలా, దాని తర్వాత పూత పట్టే అనుభవము ఉండాలా. అది ప్రేమ సూచనగా అదేమవుతుంది? ఇట్ ఫార్మ్స్ లైక్ ఏ సింబల్ ఆఫ్ లవ్. అర్థమైందా? ప్రేమ సూచనగా దేవుడు చూడాలి. మనకి వేరే ప్రేమలు అవసరంలే. ఏం ప్రేమలు అవసరంలే? అత్త ప్రేమ అవసరంలే, అమ్మ ప్రేమ అవసరంలే, లేకపోతే స్నేహితుల ప్రేమ అవసరంలే, లేకపోతే విశ్వాసుల ప్రేమ అవసరం, లేకపోతే సేవకుల ప్రేమ, ఇవన్నీ అవసరం లేదు. మనకు ఉండాల్సిందేంటి? క్వాలిఫికేషను దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఉంటే అంతా ఉన్నట్టే. దేవుని ప్రేమ లేకపోతే, ఒకడు ఉన్నాడంట, రాజు వచ్చి నీకేం కావాలరా బాబు అని అడిగితే ప్రతి ఒక్కడు అడిగినాడు, రాజా నీ రాజ్యంలో నాకు అది కావాలి, నీ రాజ్యంలో నాకు ఇది కావాలని. ఆఖరోడంట, రాజా నాకు నువ్వే కావాలన్నాడంట. కాబట్టి చూడండి వాడికి ఎంత తెలివో కదా. అదే దావీదు కూడా అంటాడు, ఆకాశం ముందు నీవు నాకుండగా ఈ లోకంలోనిదేది నాకు అక్కరలేదు. ఎందుకు అంటే దేవుడు ఉంటే ఆయనలో సమస్తం మనకి ఉన్నట్టే, ఆయనలో మనకు సమస్తము ఉన్నట్టే. కాబట్టి ఇట్లా మనం ఫలించాలా, దేవుని యందు ఫలించాలా. దేవుని కొరకు తెగించేటువంటి స్వభావం కలిగినప్పుడు మనం ఫలించగలుగుతాము. దాని తర్వాత దేవుని యందు విశ్వాసం కలిగినప్పుడు మనము ఫలించగలుగుతాము. ఇంకా చూడండి, కీర్తనలు పొద్దున మనం కొన్ని భాగాలను విన్నాం కదా. కీర్తనలు 133, కీర్తనలు 133, కీర్తనలు 33 ఫస్ట్ వర్స్, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. లాస్ట్లో ఏమనుంది చూడండి, లాస్ట్లో ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చటిండు వలన యెహోవా సెలవు. ఈ మాట దేనికి జ్ఞాపకం చేస్తుందంటే, ఐక్యత ద్వారా మనము ఫలించగలుగుతాం. మనం ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోలేదనుకోండి, మనకి సావాసం ఉంటుందా? మనతో 2-3 అన్న ఉండగలుగుతారా? ఉండలేరు. అక్క దగ్గర అమ్మో నా వల్ల కదండు. అర్థమైందా? అట్లా ఉండకూడదు. మనకి 1-2 అవసరం. ఎందుకు? మన కొరకు ప్రార్థన చేయాలా, మన కుటుంబ క్షేమాన్ని విచారించే 2 మనకెంత అవసరం. ప్రారంభ దినాల్లో కూడా అట్లా సహవాసంలో 2-3 సహవాసంలోనే కుటుంబంలో అనేక మందిని సంపాదించుకోగలిగారు, రక్షణలోకి నడిపించుకోగలిగినారు. దాని తర్వాత సంఘానికి కూడా ఆత్మలను సంపాదించుకోగలిగినారు. కాబట్టి దేవుని ఇంట్లో ఐక్యత ఉండాలా, కుటుంబంలో కూడా ఐక్యత ఉండాలా. అపోస్తుల కార్యాలు 16లో చూస్తే దైవభక్తి గల స్త్రీ అని మరి రాయబడినటువంటి లూదియా గురించి
ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు? అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు, ఆమె ఇంటి వారును అంటే ఈమె సాక్ష్యం ఏంటి? తను రక్షించబడ్డమే కాదు, తన ఇంట్లో ఉండే వాళ్ళందరినీ కూడా రక్షణలోనికి ఇది మనం దినదినము దీని కొరకు ప్రయాసపడే వాళ్ళం ఉండాలా. అనుదినము రక్షణ విషయమైనటువంటి భారము. మనం అనేకుల రక్షణ కొరకు సండే స్కూల్ బిడ్డల రక్షణ కొరకు ప్రార్థించాలి, కుటుంబంలో ఉన్న వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థించాలి. ఇంకా బయట ఎంతోమంది నశించిపోతున్నారు. రక్షణ లేని వారి పట్ల మనము భారం కలిగి పరిచర్యను చేయాలా. కానీ మన జీవితాలు ఎట్లా ఉంటాయి? ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, దాని తర్వాత ఎప్పుడెప్పుడు ఆ పని చేద్దామా, లేకపోతే ఎప్పుడెప్పుడు బాబుకి ఈ పని చేద్దామా, లేకపోతే ఎప్పుడెప్పుడు కాలేజీకి వెళ్దామా, లేకపోతే ఎప్పుడెప్పుడు ఈ ట్రెండ్ ఎక్కువైపోయింది ఈ తరంలో కదా. కానీ ఈ ట్రెండ్లో లాస్ట్ ట్రెండ్ కూడా ఒకటి ఉంది. ఏంది? రెండో రాకడ కదా. అది మర్చిపోతున్నాం. దేన్ని మర్చిపోతున్నాం? పెసలు అంటే పోయి పిసలు అన్నాడంట. అట్ట ట్రెండ్ బాగుంది, కంప్యూటర్ యుగం బాగానే ఉంది, అంత బాగుంది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ రోబోట్స్ అన్నీ వచ్చినాయి. అదేందో చాట్ జీపీటీ అంట, దాని తర్వాత ఇంకేంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట, ఏమేమో వచ్చాయి. అంటే మేము సేవకు వచ్చాం కూడా మాకు ఇప్పుడు ఏం టచ్ లేవులే టెక్నాలజీ చెప్తున్నా. ఈ టెక్నాలజీతో పాటు ఫైనల్ టెక్నాలజీ కూడా గుర్తుండాలి కదా. లాస్ట్లో ఇప్పుడు రోబో ఏమో ఇక్కడ భూమి మీద నడుస్తుంది, బటన్ ఆన్ చేస్తే. రేపు దేవుడు వస్తే మనము గాల్లో ఎగరాలా. ఎక్కడెగరాలా? అదేం టెక్నాలజీ మరి? ఆ సిస్టమ్ గురించి ఎవరన్నా ఆలోచిస్తున్నారా? ఈ సిస్టమ్ కూడా ఆలోచించాలి మనం. అర్థమైందా? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే ఎగరం, ఇక్కడే ఉంటాం. అర్థమైందా? కాబట్టి ఫలించినటువంటి స్త్రీల యొక్క అనుభవాలు రకరకాలుగా ఉన్నాయి. చూడండి, ఇంకా కీర్తనల్లో చూస్తే ఇంకా మనం ఎట్లా ఫలించగలమంటే, ఊరికే ఓరల్గా చెప్తున్నాను కొన్ని విషయాలు దేవుడు నాతో మాట్లాడినవి. సామ్స్, కీర్తనలు మన జీవితంలో ఎలాంటి ఆత్మీయమైన అనుభవాలు ఉంటే మనము దేవుని కొరకు ఫలించగలమని చెప్తాను. చూడండి, మనము ఒక భాగం చదువుతాము. మొదటి సమూయేలు 2వ అధ్యాయం. అది చూసుకొని మళ్ళీ ఇటు వద్దాము. 1 శామ్యూయల్ 2nd చాప్టర్. మొట్టమొదటి అధ్యాయంలోనే 26వ వచనంలో ఏమని ఉంటుంది? నా ఏలినవాని ప్రాణముతోడు నీ వద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఫలించే స్త్రీలుగా ఉండాలంటే మన జీవితంలో ఇంకేం గుణం ఉండాలి? ప్రార్థన చేసే స్త్రీలుగా మనకు ఎట్లుండాలి? సాక్ష్యం ఉండాలి. తెగించే స్త్రీల వల్లే కాదు, తెగించే స్త్రీలానే కాదు, దాని తర్వాత సహాయం చేసేటువంటి స్త్రీలే కాదు, ఇంకా మన జీవితంలో ఏముండాలి? వాగ్దాన నిబంధన స్వతంత్రించుకునే స్త్రీలాగానే కాదు, ఇంకా ఏముండాలి? ప్రార్థన చేసే స్త్రీలుగా కూడా మనము ఉండాలి. హన్నా జీవితంలో ఏం చేసింది? దేవుని మందిరంలో వెళ్ళి ప్రార్థన చేసింది. దేవుని మందిరంలో చూడండి ఆ మాట. మొదటి అధ్యాయము 9వ వచనం. వారు షిలోహులో అన్నపానం పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గర ఆశ్రమం కూర్చునిండగా బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు. కాబట్టి యెహోవా సన్నిధిని ఆశ్రయించేటువంటి గుణం. ప్రతి చిన్న విషయానికి నాకు దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది, దేవుని సన్నిధిలో నాకు గొప్ప విజయం ఉంది, దేవుని మందిరంలో నాకు గొప్ప విజయం ఉంది. 18వ కీర్తనలో దావీదు అంటాడు, నేను ఆయన ఆలయంలో ప్రార్థించగా ఆయన నా మొరను ఆలకించెను, శ్రమలో నేను ప్రార్థించినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. మళ్ళీ కీర్తన 20లో కూడా ఉంది, ఆయన తన పరిశుద్ధ స్థలంలో నుండి ఏం పంపుతాడంట? సహాయము పంపుతాడంట. మరి దేవుని మందిరంలో మనం ఎంత సహాయం పొందుతున్నాం? సాక్ష్యం అడిగితే ఉందా? ఇంట్లో చేసుకున్న ప్రార్థనకే ఎక్కువ ఉంటుంది మన సాక్ష్యం. దేవుని మందిరంలో చేసే ప్రార్థనకు ఉందా? ఉంటే మీరు ధన్యులు.
మిమ్మల్ని దేవుడు ధన్యురాల వల్ల చేస్తాడు. దేవుడు అర్థమైందా? దేవుని మందిరంలో ఆయన ప్రభావం ఉంటుంది. దేవుని మందిరంలో మనము సంతృప్తి చెందుతాం. దేవుని మందిరంలో హన్నా చేసినటువంటి ప్రార్థన ద్వారా గొప్ప ఆరాధికురాలుగా హన్నా జీవితాన్ని దేవుడు మార్చివేశాడు. చూడండి, ఇప్పుడు హన్నా ఏమని సాక్ష్యం ఇస్తూ ఉందంటే, మరి 2వ అధ్యాయము 1-2 వచనాల్లో, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. హన్నా జీవితం ఎట్లా మారిపోయిందంట? దేవునిలో గొప్ప సంతోషభరితురాలు అయిపోయిందంట. యెషయా భక్తుడు కూడా అంటారు కదా, నేను శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు సంతోషకరమైన తల్లిగా చేశాను కదా. దాని తర్వాత ఇంకా ఏం కలిగిందంట? హన్నా జీవితంలో మహాబలం వచ్చేసిందంట. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిని ఆశ్రయించామో, ఎప్పుడైతే మనం దేవుని మందిరానికి దూరం అయిపోతామో, మనం ఆటోమేటిక్గా ఏమైపోతాము? వీ విల్ బికమ్ వీక్. ఏమైపోతాం? వీ విల్ బికమ్ వీక్. చాలా బలహీనులం అయిపోతాం. అయితే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేటువంటి దేవుడైన, మరి వ్యాధిగ్రస్తులని స్వస్థపరిచే దేవుడైన. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా నుండము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ ఏమైందంట? బాగుపడింది. ఏ గడియ నుండి? యేసు ప్రభు చెప్పిన మాట, ఆ మాట వినిన తర్వాత ఆ గడియ నుండి ఆమె జీవితం ఏమైపోయిందంట? బాగైపోయిందంట. కాబట్టి మనం బాగవ్వాలంటే మనకు కావాల్సింది ఏంటి? దేవుని యొక్క వాక్యము. అందుకే కీర్తనకారుడు రాశాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి, యెహోవా తన వాక్యమును యాకోబునకు తెలియజేసెను. అంతేకాదు ఆయన వాక్కు, దేవుని వాక్యము, దేవా నీ వాక్యము నన్ను బ్రతికించనంటాడు దావీదు మాటి మాటికి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమంటాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇవన్నీ కూడా మన అనుభవాల్లోకి తీసుకొని రావాలా. దేవుని సన్నిధిని ప్రేమించాలా, దేవుని కొరకు ఫలించాలా, దేవుని యందు నిలిచి ఉండాలా, దేవుని మందిరాన్ని ఆశ్రయించే వాళ్ళంగా ఉండాలా, ఐక్యతను కాపాడుకునే వాళ్ళంగా ఉండాలా, సహవాసంలో నిలిచి ఉండాలా. చూడండి, కీర్తనల్లో మనం చూసినట్లయితే కీర్తన 34 36, కీర్తనలు 36 7వ వచనం. దేవా నీ కృప ఎంత అమూల్యమైనది, నరుని ఎక్కడని ఆశ్రయించవచ్చు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి చెందొచ్చు. నీ ఆనంద జల ప్రవాహం వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. ఎవరికైతే జీవం ఉండదో, ఎవరైతే చావు బ్రతుకుల్లో దేవుని సన్నిధికి వస్తారో ఆయన వారికి ఎవరంట? జీవ జలము యొక్క ఊట. సమరయ స్త్రీకి దేవుడు ఆ మాట చెప్తాడు కదా. ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ కూడా ప్రాణాపాయంలో తనకున్న ధనమంతా కూడా వ్యయపరుచుకొని రిక్తురాలైపోయి ఏమీ లేక ఇక ఆఖరి నిరీక్షణ ఎవరయ్యారు ఆమెకి జీవితంలో? యేసుక్రీస్తు ప్రభువే. ఆయన ముట్టుకోవడానికి కూడా ధైర్యం చాలట్లేదు ఆమెకి. ఎందుకంటే ధర్మశాస్త్రానికి విరోధంగా ఆమె వచ్చి యేసు ప్రభుని ముట్టుకుంటే ఏమవుతుంది? ఆమెని తొక్కి చంపేస్తారు కదా, ఎట్లంటే అట్లా చేసి చంపేస్తారు కదా. అయితే ఆమె ఏం చేసింది? ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకుంది. ఈయన మెస్సియా, ఈయన అభిషేక్తుడు, ఈయన రక్షకుడు, ఈయన రక్షించేవాడు, ఈయన శిక్షించేవాడు కాదు. నేను ఈయన వస్త్రపుచ్చం అట్లా ముట్టుకుంటే చాలు, అసలు ఆయన ప్రభావము నాకు అట్లా ఒక చిన్న టచ్లో ఉంటే చాలు, ఆయన పాదపు ధూళి తాకినా చాలు అనుకుందో, లేకపోతే ఏమనుకుందో, ఎన్ని రకాలుగా అనుకుందో హృదయంలో రాయబడలేదు. కానీ తన మనసులో అనుకున్న ఏకైక మాట ఏమని రాయబడిందంటే ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టినా చాలు. యెషయా భక్తుడు అంటాడు కదా, ఆయన దేవాలయంలో ఆయన చొక్కా అంచులు నిండుకొని ఉన్నాయంట, గిలాదులో గుగ్గులము లేదా అంటాడు కదా. నిర్గమాలో 15వ అధ్యాయంలో ఉంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేది, రోగశయ్య మీద నేను నిన్ను
ఆదరించేదనండి. యోబు గ్రంథం 5వ అధ్యాయంలో ఏముంది? గాయము చేయవాడను నేనే, గాయమును కట్టువాడను నేనే. యుద్ధమున ఖడ్గబలం నుండి, మరణం నుండి ఆయన ఏం చేస్తాడు? మనల్ని తప్పించి రక్షించి కాపాడుతాడు. నేనైతే ఎన్నోసార్లు ప్రాణం పోయే విధంగా పరిస్థితి కొన్నిసార్లు షుగర్ని బట్టి రకరకాలుగా అయిపోతుంది. నేను రాత్రి కూడా ప్రార్థన చేశాను, ప్రభువా నేను రేపు పొద్దున కన్ను తెరుస్తానా, నాకు సహాయం చేయి ప్రభువా. 5 వరకు ఏడ్చి ప్రార్థన చేశాను. ఎందుకు చెప్తున్నానంటే ఆ సమయానికి ఆ పరిస్థితి గుండా వెళ్తే అర్థమవుతుంది. అది నోట్తో చెప్తే అర్థం కాదు. ఆ అంచుకు వచ్చినప్పుడు అప్పుడు ప్రాణం అంటే అర్థమవుతుంది. దేవుని విలువ తెలుస్తుంది. దేవుడిచ్చే ఊపిరి విలువ, దినదినం ఆయన ఇచ్చే ఆయుష్ విలువ అప్పుడు అర్థమవుతుంది మనకి. అది నోట్తో వాక్యం చెప్తే అర్థం రాదు, అనుభవపూర్వకంగా చెప్తేనే అర్థమవుతుంది. కానీ మనం ఎంత సమయాన్ని వృధా చేస్తున్నాం. దేవుడు మనల్ని స్వస్థపరుస్తున్నాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు మనల్ని సజీవంగా కాపాడుతున్నాడు. మనకిచ్చే దీర్ఘాయుష్ను వృధా చేసుకుంటున్నాం. మనం మన సొంత కార్యాలకి, వ్యర్థమైన వాటికి వాడుతూ ఉన్నాం. రేపు దేవుని సన్నిధిలో లెక్క చెప్పాలి. నువ్వు నా కొరకు భూమి మీద ఇన్ని దినాలు నేను నీకు ఇచ్చినప్పుడు నా ఆయుష్లో నువ్వు నా కొరకు ఏం చేసావంటే లెక్క అక్కడ ఉంటుంది. నేను అంట్లు తోమాను ప్రభు అంటే కుదరదు. నేను వంట చేశాను ప్రభు అంటే కుదరదు. నేను పక్కింటికి పోయానంటే కుదరదు. దేవుడు అవన్నీ అడగడు. నువ్వు నా కోసం ఏం తెచ్చావు? 24 క్యారెట్ గోల్డ్ తెచ్చావా? లేకపోతే కన్నభూషం తెచ్చావా? లేకపోతే వెండి పళ్ళెంలో బంగారు పండ్లు పట్టుకొని వచ్చావా? ఈ అడగడు దేవుడు. ఏమడుగుతాడు? నా కోసం ఒక్క ఆత్మను తీసుకొచ్చావా అంటాడు. అది ఉందా నీ చేతిలో? నువ్వు ధన్యురాలివే. మంచిదే, అన్నీ గుర్తొస్తాయి మనకి. కానీ ఏం గుర్తురాదు? దేవుని చిత్తము. శిష్యులు దేశప్రభు వారు ఏం చెప్పారు? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారమైంది. ఆయన నీ కొరకు నా కొరకు ఎన్ని పూటల ఆహారం తినలే, ఎన్ని పూటలు నిద్రపోలే. ఆయన నాకు తెలిసి ఆయన ఎప్పుడూ నిద్రపోయినాడు. ఆయన భూమి మీద రాత్రి ఒలివల కొండకి వెళ్ళాడు, ఉదయకాలం దేవాలయంలోనికి వెళ్ళాడు. ఆయన జీవితం అంతా అట్లనే గడిపేశాడు. చివరి రక్త బిందువు వరకు ఆయన కలువరిశిలలో కార్చాడు. మానవుల కొరకు ఆయన ఏమీ ఉంచుకోలేదు. తనకున్నదంతా, భూమి మీద ఉన్నదంతయు, పరలోకంలో ఉన్నదంతయు, విశ్వమంతటి మీద అధికారం ఆయన ఇచ్చి సమస్తానికి రాజ్యవారసులుగా చేసి వెళ్ళిపోయినాడు ఆరోహణమైపోయి. ఆయన దగ్గరికి మనం వెళ్ళడానికి సిద్ధపాటు కొరకు మనం ప్రభు కొరకు ఎలా సిద్ధపడుతున్నాం? దేవుడు మనకు సమయం ఇవ్వచ్చు, ఆయుష్ ఇవ్వచ్చు, లేదా లైఫ్ షార్ట్ ఉండొచ్చు, లేకపోతే లాంగిట్యూడ్లో ఉండొచ్చు. కానీ మనం ఎలా జీవిస్తున్నాము? ఆర్ యు క్యాలిక్యులేటింగ్ యువర్ టైం? ఆర్ యు కౌంటింగ్ యువర్ బ్లెస్సింగ్స్? మీరు ఏం చేస్తున్నారో ఆలోచిస్తున్నారా? ప్రభుకు అప్పగించాలి లెక్కను చూసుకుంటున్నారా? మన ఫలాల్ని మనం గమనించుకోవాలి. ఫలించే స్త్రీ అంటే సరిపోదు. ఎలా ఫలిస్తున్నాం, మన ఫలాలు ఏంటి మనకు ముందు కనపడాలి. మనకు కనపడి రేపు అక్కడేం చూపిస్తాం? మనం చూపించలేం. ఫలించే స్త్రీలాగా ఉండాలా? దేవుని కొరకు తెగించే స్త్రీలాగా ఉండాలా? దేవుని చిత్తానికి సహకరించే స్త్రీలుగా ఉండాలా? సంఘాన్ని ఆనుకునే వాళ్ళంగా ఉండాలా? దేవుని మన ఆశ్రయదుర్గం చేసుకునే వాళ్ళంగా ఉండాలా? రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ యొక్క విశ్వాసం మనలో ఉండాలా? దేవుని వాక్యాన్ని పట్టుకొని జీవించేటువంటి జీవితం మనకి ఉండాలా? దీన మనసుతో మనము ప్రభుని వెంబడించాలా? యేసుప్రభు వారి తల్లి అయిన మరి అంటది, నాయన నా దీన స్థితిని కటాక్షించను. హన్నా అంటది, రూత్ అంటది, ఏమి తెలిసి మరి నీ దాసురాలిడలా కటాక్షము చూపి ఉన్నావని బోయజుని అడుగుతుంది. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఈ ఆత్మీయ ఆశీర్వాదాలన్నింటినీ కూడా పొందుకునే వారంగా ఉండాలా? కీర్తన 128 సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగా ఆశీర్వదించబడును. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎట్లా ఆశీర్వదించబడింది? ఎంత ప్రయాసపడతా వచ్చింది, ఎంత త్యజించుకుంది. ఆ అనుభవాలన్నీ మన జీవితంలో ఉండాలా? తన కుమారులు తన పెనిమిటి లేచామని పొగుడుతూ వచ్చినారు. కొన్నిసార్లు కుటుంబంలో ఉండే వాళ్ళు తృణీకరించవచ్చు. మా ఇంట్లో వాళ్ళు పొగడట్లేదు కదండి అని మీరు అడగచ్చు. వాస్తవమే, కొన్నిసార్లు యథార్థంగా పొగడొచ్చు,
లేదా కావాలని తిట్టొచ్చు. ఇట్లాంటి కేటగిరీస్ కూడా ఉంటాయి కొన్నిసార్లు ఫ్యామిలీస్లో. కానీ బట్ దెన్ నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిజమైన మెప్పు ఎక్కడ కలుగుతుంది మనకి? ఆయన ప్రత్యక్షతలో. పేతురు రాస్తాడు, ఆయనకు మహిమలో. ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. ఎవరు మెచ్చుకున్న వాళ్ళు? ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. కాబట్టి మనల్ని మనుషులు మెచ్చుకోవాలే. ఎవరు మెచ్చుకోవాలి? మన సాక్ష్యం ఎక్కడ ఉండాలి? మన గ్రంథం ఎక్కడుంది? మన రికార్డ్ ఎక్కడుంది? కాండక్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలా? పైన రావాలి మనకి. కిందుండి పైన లేకపోయినా కష్టమే. అర్థమైందా? కిందుండి పైన లేకపోయినా కష్టమే. ఇక్కడ కింద మనుషులు పొగిడి పైన దేవుడు పొగలా నీదంతా నాకు తెలుసు అంటే ఎట్టుంటుంది? బాగుంటుందా? ఇవన్నీ స్వీట్ మెమరీస్ ఉండి కూడా ఏం ప్రయోజనము ఉండదు కదా. కాబట్టి మనము విశ్వాసం, ప్రార్థన చేసే స్త్రీలుగా ఉండాలా. దాని తర్వాత ఫలించే స్త్రీలుగా ఉండాలా. దాని తర్వాత దేవుని కొరకు ప్రాణానికి తెగించే స్త్రీలుగా ఉండాలా. దాని తర్వాత ఇంకేం చెప్పాను? విశ్వాసం కలిగినటువంటి స్త్రీలుగా ఉండాలా. ఇంకా ఇరిమియా గ్రంథంలో చూస్తే రోదనం చేయ స్త్రీలను పిలవనంపుడు. దేనికి రోదనం చేయాలా? మన బిడ్డల కొరకు చేయాలా, సంఘం కొరకు కూడా చేయాలా. ఏది చేయకపోయినా ప్రభుకి లెక్క అప్పగించాలి. ఏది చేయకపోయినా ప్రభుకి ఏం అప్పగించాలా? లెక్క అప్పగించాలా. అర్థమైందా? ఎప్పుడు మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. వీ హ్యావ్ టు గివ్ అకౌంట్ ఫర్ గాడ్. వీ హ్యావ్ టు గివ్ అకౌంట్ ఫర్ గాడ్. మనం జీవించేది రేపు మన యజమానుడికి లెక్క అప్పగించడు. నువ్వు చేసింది మంచిదైనా సరే చెడ్డదైనా సరే లెక్క ఏముండాలా? లెక్క అవసరం. మనకు వేరే లెక్కలన్నీ కావాలి. అవసరమైన లెక్కలు వాటితో పనే ఉండదు మనకి. దేవుడు అంటాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను. మనం దేవుని గణపరిచే జీవితం జీవించాలి ఈ లోకంలో. చూద్దాం రండి, కీర్తనలు 4 మాటలు చూపిస్తాను. సామ్స్. దేవుని గణపరిచే జీవితం అంటే కీర్తనలు 147 5వ వచనం చదవండి. కీర్తనలు 147 5వ వచనం. మన ప్రభువు గొప్పవాడు. చాలు. ఎవరు గొప్పవాడంట? ప్రభువు గొప్పతనం. ఇంకా చూడండి 142వ కీర్తన. 142వ కీర్తన ఇది కాదు, క్షమించండి. కీర్తన 138. 138వ కీర్తన 2వ వచనం. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. 2 విషయాలు, గొప్ప విషయాలు ఏంటి? మొట్టమొదటిగా ప్రభువు గొప్పవాడు, అనగా దేవుడు గొప్పవాడు. రెండవదిగా ఏది గొప్పది? దేవుని వాక్యము గొప్పది. చెప్పండి, దేవుని వాక్యము. దాని తర్వాత చూడండి 137వ కీర్తన. 137వ కీర్తన 5వ వచనం. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడలా. తర్వాత మన ముఖ్య సంతోషం కంటే దేన్ని ఎక్కువగా హెచ్చించాలా? యెరూషలేముని. ఇప్పుడు ఎన్ని అంతస్తులు చెప్పాను? మొట్టమొదటిగా ప్రభు గొప్పవాడు, దేవుని గొప్ప చేయాలి. దాని తర్వాత దేవుని వాక్యాన్ని గొప్ప చేయాలా. మూడవదిగా దేన్ని గొప్ప చేయాలా? యెరూషలేముని గొప్ప చేయాలా. ఇంకా దేవుని యొక్క గొప్పతనం చూద్దాం రండి. కీర్తనలు 89, 87 అనుకుంటాను. చూడండి, కీర్తనలు 87.
ఉమ్. ఉమ్. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి ఎలాంటి సంగతులు చెప్పుకుంటారు? కాబట్టి దేవుని పట్టణం అంటే ఏంటి? దేనికి సాదృశ్యం? దేవుని పట్టణం అంటే ఒకటి సంఘానికి సాదృశ్యం, దేవుని ఆలయానికి సాదృశ్యం. ఇంకోటి మన ఆత్మీయమైన పరిశుద్ధమైన జీవితానికి కూడా అదొక ముగ్గుర్తు. మన జీవితము క్రీస్తు యేసు ప్రభు వారిలో అన్య జనాంగముల మధ్యలో ఎలా ఉండాలా? మనుషులు మన గురించి గొప్ప సంగతులు చెప్పుకోవాలా. మనుషులు మనల గురించి ఏం సంగతులు చెప్పాలా? గొప్ప సంగతులు చెప్పాలా. ఇది మన సాక్ష్యమై ఉండాలా. అంతేగాని పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఎట్లుంటుంది? మనుషులైతే చెప్తారు వాడి పేరు గొప్ప అండి, ఊరు దిబ్బండి అని. అర్థమైందా? కొంతమంది అసూయపడే వాళ్ళు చెప్పొచ్చు, కొంతమంది కావాలని చూడలేని వాళ్ళు చెప్పొచ్చు. కది నిజమైన యథార్థమైన సత్య సాక్ష్యం ఎవరు చెప్పాలా? దేవుని దగ్గర ఉండాలా. ఏంటా సాక్ష్యము? మనుషులు మన గురించి గొప్ప సంగతులు చెప్పుకోవాలి. దేవుని బిడ్డల జీవితంలో దేవుడు గొప్పవాడు, ఆయన వాక్యము గొప్పది, గొప్ప కార్యములు చేసే శక్తిమంతుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు. మన జీవితంలో మన సాక్ష్యం ఏమై ఉండాలా? గొప్ప సంగతుల సాక్ష్యము అయి ఉండాలి. ఎప్పుడు ఈ అనుభవంలోకి వస్తాము? దేవుని మందిరాన్ని ప్రేమించినప్పుడు. ఈ కీర్తనలు రాసిన దావీదు గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? కీర్తన 26:8 యెహోవా నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేనేం చేస్తున్నాను? ప్రేమించుచున్నాను. నేను పరిచర్యలో ఉన్నప్పుడు సేవలో 2010వ సంవత్సరం అనుకుంటాను, 2009 లేకపోతే 10 11 ఒక సేవకురాలు ఉన్నారు. సిస్టర్ మీకు ఏ వాక్యం ఇష్టం చెప్పండి, నేను అది ఫ్రేమ్ చేస్తానని చెప్పాను గిఫ్ట్గా వెళ్ళిపోయేటప్పుడు ప్రజెంటేషన్ ఇద్దామని. అప్పుడు ఫేవరెట్ వర్స్ అడిగితే ఈ మాట చెప్పింది, యెహోవా నీ తేజో మహిమ నిల్చు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఎంత మంచి వచనం చెప్పింది మనం అనుకున్నా. నిజమే, దేవుని ఇంటికంటే కూడా మనం దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. దేవాది దేవుడే ఆయన విశ్రమించే స్థలం, ఆయన మనస్సు, ఆయన దృష్టి ఉండే స్థలం. దాన్ని మనం ప్రేమించినప్పుడు దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నన్ను ప్రేమించు వారిని నేనేం చేస్తా? ఆస్తికి కర్తలుగా చేస్తా. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అంటాడు దేవుడు. కాబట్టి దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్త మేలులు చేస్తాడు. దేవుని ప్రేమించు వారి కొరకు ఆయన సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడదు. అయితే ఎట్లా బయలుపరిచినాడు దేవుడు? తన ఆత్మ ద్వారా బయలుపరిచినాడు. ఎట్లా బయలుపరిచినాడు? ఆత్మ ద్వారా బయలుపరిచినాడు. చాలాసార్లు యవనస్తులు కూడా లేకపోతే పెద్దవాళ్ళు కూడా ప్రార్థన చేసేటప్పుడు లేదా మరి ఏదైనా తీర్మానం చేసేటప్పుడు భయపడతా ఉంటారు. ఎందుకంటే ఒకవేళ దేవుని చిత్తానికి ఏమైనా వేరుగా చేస్తామేమో, దేవుడు దుఃఖపడతాడేమో, మనం ఈ మార్గంలో వెళ్ళడం కరెక్టా కాదా అని చెప్పి సందేహం వస్తుంది. అంత గొప్ప భక్తులకు కూడా వస్తుంది. దేవుడు గొప్పవాడు కదా, ఇది చిన్న పొరపాటు చేసిన దేవుడు ఊరుకోడు కదా. ముఖ్యంగా దేవుని బిడ్డలను దైవజనులను అసలే ఊరుకోడు దేవుడు. ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నీ మార్గంను నాకు స్పష్టంగా చూపించంటే అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడదాము? దేవుని వాక్యం మీద ఆధారపడతాం. ఓకే, వాగ్దానం ఉంటుంది. దాని తర్వాత దేవ సేవకుల మీద ఆధారపడదామా? కాదు. భయపడాల్సిన పని లేదు. మనకి దేవుని వాక్యమే జవాబు. ఏమనుంది దాంట్లో? దేవుడు వాటిని తన ఆత్మ వలన ఏం చేశాడు? బయలుపరిచినాడు. ఇంకొకటి, ఆత్మ ద్వారా బయలుపరచడం అంటే కొన్నిసార్లు దేవుడు ఎస్ అంటాడు. దేవుడు ఏమంటాడు? ఎస్ అంటాడు. దాని తర్వాత ఏమైంది? మళ్ళా కంప్లీట్ ఎస్ రాదు, తుస్సయిద్ది. దాని తర్వాత నో వస్తుంది. ఏమొస్తుంది? నవ్వు కాదు, నో వస్తుంది. నవ్వు వస్తుంది నో వస్తుంది. అర్థమైందా? కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు ఏదన్నా మాట్లాడినప్పుడు ఆయన ఎట్లా వెళ్తూ ఉన్నాడు, ఏ మార్గంలో మనల్ని ఎట్లా నడిపిస్తూ ఉన్నాడు, అన్నిటికీ మనం ఏం చేయాలా? ఓకే అనుకుంటూ వెళ్తే లాస్ట్కి మనం ఏం చేస్తాం? డెస్టినీ రీచ్ అయ్యి దేవుని యొక్క చిత్తాన్ని స్పష్టంగా చూడగలుగుతాం. ఎక్కడైనా మన విశ్వాసంలో సందేహం వచ్చి
ఎక్కడైనా మన అడుగుడులు తడబడ్డాయి అనుకో, దేవుడు ఏం చేస్తాడు? డైరెక్షను టర్నింగ్ పాయింట్ తీసుకుంటాడు. డైరెక్షన్ ఏం చేస్తాడు? మారుస్తాడు. అదొకటి. రెండో సీక్రెట్, దేవుని చిత్తాన్ని మనం కనుక్కోవాలంటే దేవునితో మనం అడుగులేసేటప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచేదాన్ని తన ఆత్మ ద్వారా మనం తెలుసుకోవాలంటే దేవుని యొక్క ఆత్మ మీద అది నెరవేరేంత వరకు సంపూర్ణంగా ఆధారపడి ఉండాలి. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తా. ఒక సోప్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకోండి, నాకు తెలిసిన ఐడియాలజీ ప్రకారంగా చెప్తున్నాలే, మీ అంత పెద్ద టెక్నాలజీ నాకు తెలియదు, కానీ ఒక సోప్ మిషన్ ఉందనుకోండి, మనకి మెటీరియల్ ఉంది. అయితే మనం ఏం చేయాలా? సోప్ ప్రొడక్షన్ చేయాలా. ఏం చేయాలా? చాలా ఉంది. ఏం చేయాలా? ఏం చేస్తాం అప్పుడు? ఆ సోప్నంతా కూడా మంచిగా మిక్స్ చేసి ఏం చేస్తాము? మిషన్లో పెట్టి ఆ వర్క్ని కంప్లీట్ చేసేదాకా ఎట్లుంటాము? డెడికేటెడ్గా ఉంటాం. కన్ఫ్యూజన్ ఎప్పుడు వస్తుందంటే, బాగా గమనించండి, కలవరం ఎప్పుడు శత్రువు తీసుకొని రాగలుగుతాడంటే మన జీవితంలో బ్రేక్ వచ్చినప్పుడు. ఏమొచ్చినప్పుడు? బ్రేక్ వచ్చినప్పుడు. ఎందుకు చెప్తున్నానంటే మీకంటే గొప్పదానని కాదు. ఎందుకు చెప్తున్నానంటే క్లియరెన్స్ ఎప్పుడు కూడా మన జీవితంలో బ్రేక్ రాకుండా ఉండాలంటే మనం తీసుకున్నటువంటి కర్తవ్యంలో ఫర్మ్గా ఉంటే అక్కడ శత్రువు ఏం చేయలేడంటే దాన్ని బ్రేక్ చేయలేడు. కొన్నిసార్లు మన అనారోగ్యాన్ని బట్టో లేకపోతే ఏదో కారణాన్ని బట్టో కొన్నిసార్లు మనం దేవుని సన్నిధిలో ఆ విషయంలో ఎక్కువ కనిపెట్టకుండా, అంటే కనిపెట్టడానికి సమయం లేకుండా, నేను చెప్పింది అర్థమైందా? కొన్నిసార్లు అట్లా ఉన్నప్పుడు ఏమైందంటే శత్రువు అవకాశం తీసుకోవడానికి అంటే కలవరపరచడానికి అంటే డౌట్ వస్తుంది కదా మనకి. దేవుడు ఆత్మ ద్వారా బయలుపరిస్తే మళ్ళీ ఇట్లెందుకు జరిగింది, మళ్ళీ దేవుడు ఇట్ట మాట్లాడుతున్నాడు ఏంటి, మళ్ళీ ఎందుకు ఇలా వచ్చింది అనే అనుమానాలు యవనోసులకు వస్తాయి. అయితే అది ఎప్పుడు మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా కనపడుతుందంటే మనము ఆ విషయాన్ని డెడికేటెడ్ వ్యూలోకి తీసుకెళ్ళాలి. ఏం చేయాలి? డెడికేటెడ్ వ్యూలోకి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దేవుడు చెప్పే మాట మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కొన్నిసార్లు దేవుడు మనల్ని టర్న్ చేసేస్తే ఏమవుతుందంటే అది కూడా దేవుడు ఏం చేస్తాడంటే మధ్యలో దేవుడు మనల్ని స్టాప్ చేస్తాడు, లేదా వెయిట్ అంటాడు, లేదా నో అంటాడు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. అయితే వాటి గురించి మనం ఆలోచించకూడదు. మనం ఏం చేయాలా? ప్రభువా, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, నేను దీని కొరకు కనిపెడతా ఉన్నా, అయితే నాకు గమ్యం ఏంటి? వాట్ ఈజ్ మై డెస్టినీ? లార్డ్ క్యారీ మీ త్రూ యువర్ వే, షో మీ యువర్ వే వెరీ క్లియర్లీ అని చెప్పి స్పష్టంగా నీ మార్గంలో నన్ను నడిపించు ప్రభువా. నాకు ఆ ఉన్నతమైన పిలుపు కలుగు భగవాన్. నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తడానికి వీల్లేదు. నీ మార్గం నాకు స్పష్టంగా కనిపించు ప్రభువా అంటే ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ జీవితంలో మరి కొన్ని దినాల్లోనే దేవుడు గొప్ప ఘనకార్యాలు చేయబోతున్నాడు. దేవుడు నా మాట నమ్మండి. దేవుడు ఒక సీజనల్ బ్లెస్సింగ్ ఇచ్చే ముందు దేవుడు కొన్నిసార్లు దుఃఖం గుండా, కన్నీళ్ళు గుండా, సహనం గుండా దేవుడు మనల్ని బ్రేక్ చేస్తూ లేదా మనల్ని కన్స్ట్రక్ట్ చేస్తూ, మనం డిస్ట్రాక్ట్ అయినప్పుడల్లా, డిస్టర్బ్ అయిపోయినప్పుడల్లా, డిస్ట్రాక్ట్ అయినప్పుడల్లా దేవుడు ఏం చేస్తుంటాడు? మనల్ని ఏం చేస్తాడు? హీ విల్ బిల్డ్స్ అప్. కొన్నిసార్లు మనం ఎంత పరిపూర్ణులమైనా కొంత జ్ఞానము మనకి అవగాహనలో ఉండదు కొన్ని విషయాల్లో. అయితే వాటన్నిటిలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తాడు. ఒక సామ్రాజ్యానికి వెళ్ళేటప్పుడు సిద్ధపాటుతో ప్రభు మనల్ని నడిపిస్తాడు. ఎప్పటికైనా శత్రువు ఏమవుతాడు? ఓడిపోవాల్సిందే. రోమా 16:20 ఏం సెలవిస్తుంది? సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితకు దొక్కుతా. ఖచ్చితంగా దేవుని వాగ్దానము నెరవేరుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వసించువారు కలవరపడరు. కాబట్టి విశ్వాసం గల స్త్రీ ఎవరు? రక్తస్రావ రోగం గల స్త్రీ, ఇంకా తిమోతి తల్లి, తిమోతి అమ్మమ్మ, వాళ్ళని గురించి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. అమ్మో, వాళ్ళది ఎటువంటి విశ్వాసము? నిష్కపటమైన విశ్వాసము. నిష్కపటమైన నిజంగా విశ్వాసం అంటే మన జీవితంలో కలవరము పని చేయలేదు. దానికి అసలు ఛాన్సే ఉండదు. ఛాన్సే. అబ్రహాంతో దేవుడు ఏం చెప్పాడు? అబ్రహామా, నేను చూపించే పర్వతం మీద
నువ్వు ఇస్సాకుని తీసుకుని వెళ్ళి నాకు బలిగా అర్పించంటే అబ్రహాం ఏం చేశాడు? ఏమన్నా ఆలోచన చేశాడా? ఇది ఎస్సా ఇది నువ్వా? ఏం ఆలోచించలే, నేరే తీసుకొని పోయినాడు. పొమ్మన్నాడు, తీసుకొని పోతా. ఏమన్నాడు? ఇమ్మన్నాడు, ఇచ్చేస్తా. దాని తర్వాత ఏమన్నా చేసుకుంటా పోని, నా గుండె పగిలితే పగలని కాక అనుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అట్లా మనం అనుకున్నప్పుడు దేవుడు మన గుండె పగలు కొడతాడా? గుండె పగలు కొట్టడం అంటే దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది? గుండె చెదిరిన వారిని బాగు చేసే డాక్టర్ మన దేవుడు, అంతేగాని గుండె పగలు కొట్టేవాడు కాదు మన దేవుడు. అర్థమైందా? నీతిమంతుని ఆశ భంగము కానేరదు. నీ మనోవాంఛన దేవుడు ఏం చేస్తాడు? సిద్ధింపజేస్తాడు. నీ కోరిక, నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. నువ్వు దేన్ని అడిగినా సరే. మనుషులకు కొన్నిసార్లు నువ్వు అడిగేది వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, లేకపోతే నువ్వేదైనా ఆశపడి ఉండొచ్చు, లేకపోతే నువ్వు దేవుని సన్నిధిలో ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నావు, ప్రభా నాకు ఇట్లయితే బాగుంటుందని. నీకు ఒక ఆలోచన, ఒక ప్లాన్ అనేది ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా దాన్ని సక్సెస్ చేస్తాడు. అందులో ఏ అనుమానము లేదు. దేవుని మందిరానికి వచ్చారు మీరందరూ, మీరు విశ్వాసం కలిగిన స్త్రీలాగా కలవరాన్ని తీసేసుకొని మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని ఆశ్రయదుర్గంగా చేసుకొని దేవుని కొరకు ఫలించే స్త్రీలుగా ఉండాలనేది మా ఆశ. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి ఎలాంటి సంగతులు చెప్పాలా? గొప్ప సంగతులు చెప్పాలా. కొన్నిసార్లు సైతాన్ మన జీవితంలో మన సాక్ష్యాన్ని పాడు చేయడానికి, లేకపోతే మంచి సాక్ష్యం ఉన్నా మన జీవితంలో అవమానాలు తేయడానికి, క్రైస్తవ జీవితంలో దేవుని కొరకు నిలబడినప్పుడు రకరకాల పరిస్థితులు గుండా వెళ్తాం. అయితే మనకు ఒక వాగ్దానం ఉంది. శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే లోకమును జయించి విజయము మన విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభువారిలో మరణమైన, జీవమైన, దేవదూతులైన, ప్రధానులైన, అధికారులైన, ఎత్తైన, లోతైన ఏది క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదు. యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు ఎలాంటి విజయము? అత్యధికమైన విజయం. కాబట్టి విశ్వాసయుక్తమైన ప్రతి కార్యం చేయాలా మనం. ఇంకా లాస్ట్ భాగం ఒకటి చూపించి ముగించేస్తాను. తీతుకు రాసిన పత్రికలో స్త్రీలను గురించి ఏమనుందో చూద్దాం రండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతాము. మితానుభవము గలవారు, మాన్యులు, స్వస్థ బుద్ధి గలవారు, సౌండ్ మైండ్, విశ్వాస, ప్రేమ, సహనము లేనిది ఎటువంటి వారు ఉండాలా? లోపం లేని వారుగా ఉండాలా. ఇంకా చూడండి కింద, మరి మంచివారుగా ఉండాలా, ఇంట ఉండి మంచిగా పని చేసుకునేవారుగా ఉండాలా. దాని తర్వాత సత్కార్యముల విషయంలో మాదిరిగా ఉండాలా. దాని తర్వాత మనము 10వ వచనంలో చూస్తే నమ్మకమైన వారంగా ఉండాలా. యజమానులకు ఏం చేయాలా? ఎదురు మాట చెప్పక అంటే అన్నీ లోబడాలని కాదు. దాని అర్థం ఏంటంటే యజమానులకు మనం లోబడాలా. అయితే క్రీస్తునందు, ఎవరినందు అంటే దేవుని వాక్య ప్రకారంగా లోబడమని దేవుని వాక్యం మనకు హెచ్చరికిస్తుంది. మరి స్త్రీలు అయితే ఎట్లుండాలంట? స్వస్థ బుద్ధితో ఉండాలా. దాని చంచలమైన మనస్తత్వం ఉండకూడదు, విశ్వాస విషయంలో లోపం ఉండకూడదు, ప్రేమించే విషయంలో లోపం ఉండకూడదు, సహించే విషయంలో లోపం ఉండకూడదు, మంచితనం విషయంలో లోపం ఉండకూడదు, శత్రువుల్ని కూడా ప్రేమించే విషయంలో కూడా లోపం లేకుండా ప్రభుకు అప్పగించాలా. ప్రతి పరిస్థితిని ఏం చేయాలా? ప్రభా దీన్ని నువ్వు చూసుకో, నేనైతే నీకు అప్పగిస్తున్నా ఈ పరిస్థితిని, నువ్వే నాకు సహాయం చేయనప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే ఆయన జోక్యం చేసుకుంటూ ఉంటాడు మన విషయాల్లో. ఆయన కార్యసిద్ధి చేస్తూ ఉంటాడు. మన పక్షంగా ఆయన వ్యాజ్యం ఆడతాడు. మనకు దేవుడు న్యాయం తీరుస్తాడు. మనకు ఉన్నతమైన బహుమానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. మన క్రియల్ని బట్టి ఆయన మనకేం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. మంచి క్రియలైతే మంచి ప్రతిఫలం ఉంటుంది. అంతేకాదు చూడండి, ఇంకొక భాగాన్ని చూపిస్తాను. సామెతలు
ఈ సద్గుణాలన్నీ కూడా మనము ఒక ప్రాపర్ ఛానల్లో వెళ్ళాలి. ప్రాపర్ ఛానల్ అంటే క్రీస్తునందు లేదా దేవుని వాక్యము ద్వారా, దేవుని వాక్యానుసారంగా వాక్యం అనే అద్దంలో చూసుకుంటూ సరి చేసుకోవాలి. కొన్నిసార్లు అన్యాయమైన పరిస్థితులు వస్తాయి. వాటన్నిటికీ లోపడాలంటే దేవుని బట్టి మనము కొన్నిసార్లు అన్యాయాన్ని సహించమని దేవుడు చెప్పినప్పుడు సహించాలా. కొన్నిసార్లు దేవుడు మనల్ని అన్యాయం నుంచి దేవుడు ఏం చేస్తాడు, తప్పిస్తాడు మనం ప్రార్థన చేసినప్పుడు. చూడండి 14వ అధ్యాయము సామెతల్లో ఏమనుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. జ్ఞానం కలిగిన స్త్రీలు అంటే ఏంటి? జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. జ్ఞానము నీతియు పరిశుద్ధమైన దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలైన యందు గుప్తములైన. జ్ఞానం అంటే దేవుని వాక్యము, యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి ఆయన యందుండి మనం ఏం చేయాలా? అన్ని జ్ఞానంగా ఆలోచించాలి. వీ షుడ్ బి వైజ్ ఇన్ ఆల్ అవర్ వేస్. మనకి నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో కూడా దేవుని జ్ఞానము, దేవుని ప్రేమ, దేవుని వాక్యము, వీటన్నిటి అద్దంలో చూసుకోవాలి. ఈ రిఫ్లెక్షన్లో చూసినప్పుడు ఏం కావాలంటే మనకి ధైర్యం కావాలి. అమ్మో ఇది సాధ్యం అవుతుందో లేదో సిస్టర్ చెప్పేది, ఈ పరిస్థితిలో ఈ వ్యక్తులు లోబడతారా, ఈ పరిస్థితులు మారుతాయా అని చెప్పి రకరకాల అనుమానాలు రావచ్చు. కానీ ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అది ఏ విషయమైనా సరే, నీ కుటుంబ జీవితం కానీ, వ్యక్తిగత జీవితం కానీ, ఆత్మీయ జీవితం కానీ, ప్రభు నీకు ఒక మాట చెప్తే లేదా నువ్వు ప్రభుతో ఏదైనా అడిగినప్పుడు ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ దృఢ విశ్వాసం మనకు ఉండాలా. ఇటువంటి వాళ్ళని మనము జ్ఞానం కలిగిన స్త్రీలుగా మనం పరిగణించవచ్చు. వీళ్ళు క్రీస్తునందుండి జ్ఞానము ద్వారా వాళ్ళ జీవితాన్ని ఆత్మీయంగా చక్కగా నిర్మించుకుంటూ వెళ్తారు. ఎట్లా నిర్మించుకుంటూ వెళ్తారు? చక్కగా నిర్మించుకుంటూ వెళ్తారు. కాబట్టి మన నిర్మాణము, మన కట్టడము ఎట్లుంటుందంటే, దేనికి భయపడతామంటే ఏమో వాళ్ళేమని అంటారేమో, వీళ్ళేమని అంటారేమో, లేకపోతే నేను సరిగా కడుతున్నానో లేదో, నా జ్ఞానం సరిపోతుందో లేదో, ఇది జరుగుతుందో లేదో, ఇది నిజమో కాదు, ఇవన్నీ శత్రువు తెస్తాడు. అర్థమైందా? అయితే వాక్యము, ప్రార్థన, స్తుతి, ఆరాధన, విశ్వాసము, నిరీక్షణ, యేసుక్రీస్తు ప్రభు మీద ఆధారపడు. దేవుని నువ్వు ఆశ్రయదుర్గంగా చేసుకుంటే పరపక్షమందుండు వాడు నిన్నేమి చేయలేడు. పరపక్షమందుండు వాడు నిన్నేమి చేయలేడు. నోటితో అనవసరమైన మాటలు అన్నా కూడా సిగ్గుపడేటట్టుగా చేస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? సిగ్గుపడేటట్టు చేస్తాడు. మనమైతే ఎట్లా ఉండాలంటే ప్రతి పరిస్థితిని వాక్యం అనే అద్దంలో పెట్టి చూసుకోవాలా, దేవుని ప్రేమ అనే అద్దంలో పెట్టి చూసుకోవాలా. అంతం వరకు సహించాలా. ఎంతవరకు సహించాలా? అంతం వరకు సహించాలా. దేవునికి అప్పగించాలా ప్రతి విషయాన్ని. అప్పుడు దేవుడే సమస్తము జరిగిస్తాడు. ఆయనే తన సార్వభౌమ అధికారంలో సమస్తాన్ని ఏం చేయగలడు? ఆయన సమస్తాన్ని నూతనపరచగలడు. కాబట్టి ప్రకటన 21:5 మీకు వాగ్దానం, ఇదిగో సమస్తమును నేను మీకు నూతనముగా చేయుచున్నాను. కాబట్టి ఈ చిన్న వాక్యపు వెలుగులో ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని, మన సేవా జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని నిందారహితంగా దేవుడు కాపాడి మనల్ని సత్య సాక్షులుగా, నమ్మకమైన సాక్షులుగా, క్రీస్తు కొరకు యథార్థమైన సాక్షులుగా మన జీవితాల్ని ప్రభువు స్థిరపరచును. మాకు ఒక చిన్న పల్లవి పాడి ప్రార్థన చేస్తాం. నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటునా వచ్చు చున్నానేసయ్యా, నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటునా వచ్చు చున్నానేసయ్యా, క్షమించుము నాపై కృప చూపుము, నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటునా వచ్చు
చున్నానేసయ్యా నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటునా వచ్చు చున్నానేసయ్యా. యేసుక్రీస్తు ప్రభువారు నా పాపాన్ని క్షమించినారు. దావీదు షిమి చేసిన తప్పున అపరాధం ఏం చేశాడు? క్షమించినాడు. పోనీ దేవునికి అప్పగిస్తా వచ్చినాడు. చూడండి, షిమి ఏం చేసినాడంట? దుమ్ము ఇసిరి కొడతా ఉన్నాడంట, దుమ్ము పోస్తున్నాడు దావీదు మీద. మన మీద కూడా చెడ్డ మాటలు, అవమానకరమైన మాటలు, అబద్ధపు మాటలు, అసూయను బట్టి దుమ్ము పోస్తారు మన మీద. ఎక్కడ పోస్తారు? లోకంలోనే పోస్తారు. ఆ దుమ్మును మనం ఏం చేయాలా? జయించాలా. యేసుప్రభు ప్రపంచమంతా దుమ్ము పోస్తే ఏం చేశాడు? అస్సలు ఆయన దాన్ని పట్టించుకోవాలి. ప్రేమని ఆయన స్థిరపరుస్తూ వచ్చినాడు. భక్సింగ్ గారి దినాల్లో కూడా ప్రతి మీటింగ్లో ఒక మాట చెప్పేదాన్ని. అంకుల్ గురించి ఒక మాట చెప్తా ఎప్పుడు. ఈ మాట చదువుతూ ఉంటే దేవుడు సిస్టర్స్ మీటింగ్లో ఇదేంది ప్రభా ఈ మాట చెప్పమంటున్నావు అంటే, లేదు నువ్వు చెప్పు అంటున్నాడు. సరే అని చెప్పి ఈ మాటని ధ్యానిస్తూ ఉంటే భక్సింగ్ అంకులు దినాల్లో ఒక సందర్భం గుర్తొచ్చింది. ఏంటంటే, సువార్తకని వెళ్తే హెబ్రోన్ దగ్గర అల్లరి మూక ఒకటి వచ్చి దుమ్ము పోస్తున్నారంట. ఏం పోస్తున్నారు వాళ్ళు? దుమ్ము. ఆ సువార్తను ఆపడానికి కంట్లో వాళ్ళకి వచ్చే పడేటట్టు పోస్తూ ఉంటే ఆల్రెడీ గాలి దుమ్ము వస్తుందంట. దుమ్ము పోస్తూ ఉంటే ఏమైందంటే, మరి గాలి దుమ్ము వస్తుందేమో తెలియదు కానీ ఆ సమయానికి గాలి దుమ్ము రాలేదులేండి. వీళ్ళు దుమ్ము కొడతా అల్లరి చేస్తూ ఉంటే ప్రార్థన చేశాడంట. మాబు సువార్తకి వెళ్తూ ఉంటే, ప్రభా వీళ్ళు సువార్తని ఆపేయడానికి ఈ అల్లరి మూక బయలుదేరారని చెప్పి ప్రార్థన చేస్తే అక్కడే నేల మీద మోకరిచ్చి అప్పుడే ఒక గాలి వచ్చిందంట. ఏం గాలి? అప్పుడే ఆ గాలి ఎట్టొచ్చిందంటే, పెద్ద గాలి కింద నుంచి నేల మీద ఉన్న దుమ్మంతా పైకి లేస్తుందంట. జీయని కొడతా ఉంటే కొన్నిసార్లు ఎక్కువ గాలి వస్తే కింద తీసుకొని ఇట్లా పైకి కంట్లోకి కొడుతుంది కదా మనకి, అట్లా వచ్చిందంట గాలి. ఇక వాళ్ళకేమైపోయింది, వీళ్ళేమో వీళ్ళ మీద దుమ్ము ఇది చేయడానికి కాళ్ళతోనే చేతులతోనే ఆటలాడుతూ పోస్తాను ట్రై చేస్తూ ఉంటే దైవజనుడు ప్రార్థన చేయంగా నిజంగానే గాలి దుమ్ము గాలి దేవుడు పంపించగానే వాళ్ళ కంట్లోకి అది పడి నొప్పి తమ దాకా వస్తే అర్థమైందంట. అట్లా ఆ కంట్లో ఇసుకని తట్టుకోలేక వాళ్ళు గమ్ముగా పరిగెత్తుకుంటా వెళ్ళిపోయారు. గాలి ఆగిపోయింది, సువార్త చక్కగా జరిగిందంట. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మనము దేవుని బిడ్డలమని చెప్పి ప్రాక్టికల్గా లేకపోతే మనం ఏ మనిషిని నిందించినా, ఏ మనిషిని తిట్టినా, ఏ మనిషిని దూషించినా, ఏ మనిషిని శపించినా ఏమీ రాదు. బొగ్గు రాసుకుంటే ఏం రాలిద్ది? బూడిది తప్ప. నిప్పు రాసుకుంటేనే బూడిది రాదు. బొగ్గు రాసుకుంటే ఏమొచ్చుద్ది ఇక? అవునా కదా? కాబట్టి మనం ఏం చేయాలి? మనలో శక్తి ఉండాలి. ఏముండాలి మనలో? శక్తి. ఈ లోకంలో ప్రభు సన్నిధికి మనం చేరే పర్యంతం వరకు కూడా మన విశ్వాస జీవితం ఎట్లుండాలా? శక్తివంతంగా ఉండాలి. ఇటువంటి గొప్ప కార్యాలు భక్తుల జీవితాల్లో జరిగాయి కాబట్టే సంఘాలు ఇన్ని కట్టబడినాయి. కట్టబడిన సంఘాల్లోనే సేవ చేయడం మనకి రాట్లా. మరి సంఘాలు లేనప్పుడు వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారు కదా. కాబట్టి అవి మనకి మాదిరి. వాటిని అడుగు జాడలు, ఆ జ్ఞాపకాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యంతో ప్రభు కొరకు ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయను. ఒక ప్రార్థన చేసుకుంటాము. ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తెచ్చివ్వండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. దయగలిగిన మా ప్రభు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మాట తప్పని దేవుడు, మార్పు చెందిన దేవా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభా, మరి నీకు లేఖన భాగాన్ని గురించి ధ్యానిస్తూ వచ్చినప్పుడు ప్రభువా, మరి సాతాను తంత్రములు దేవుని కార్యాలకి తర్వాత ఏ రీతిగా పనిచేస్తుందో, శత్రుని వాగ్దాన్ని ఇబ్బందిని పడగొట్టడానికి ఎలా దాడి చేస్తాడో మా జీవితంలో ఫలించకుండా అభ్యంతరపరిచే పరిస్థితులను మాకు చూపిస్తూ వచ్చినారు. ఫలించే స్త్రీల వలె, ఫలించే తీగల వలె మేము ఉండాలని ఆశపడినారు ప్రభా. నిజమైన దైవ జ్ఞానం కలిగిన స్త్రీల వలె సంఘముగా తండ్రి, అనంత జ్ఞానిని మీ వైపు ఆధారపడుతూ మిమ్మల్ని ఆశ్రయదుర్గంగా చేసుకొని దేవా, మరి శుభప్రదమైన నిరీక్షణతో ప్రతి పరిస్థితిలో యథార్థంగా నమ్మకత్వంతో తండ్రి మిమ్మల్ని ఆనందింపజేసే మీ బిడ్డలుగా ఆనాడు జనితైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన గురించి మీరు చక్కని సాక్ష్యం ఇవ్వగలిగినారు ప్రభా. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని తండ్రి, మా జీవితాలు నువ్వు తేరి చూసినప్పుడు అవి ఎంతో యథార్థంగా ఉండాలి. వాస్తవమే, శరీరంను బట్టి మానవులం గనుక తొట్టిల్లే వారమైనప్పటికీ కూడా తిరిగి లేచి నిల్చున్నప్పుడు మా జీవితాలు ప్రభా తిరిగి తేటగాను మరి సత్యంగాను యథార్థంగాను నీ సన్నిధిలో కనపడాలి గనుక మా హృదయాన్ని పరిశీలించే దేవుడు, మేము కూర్చునుట నిల్చునుట సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా. మా దేవుడు మా హృదయం కంటే అది కూడా నీ వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి పరిస్థితిలో తండ్రి మీరు మా ముందు ఏ పరిస్థితి అనుమతించినా కానీ అక్కడ ప్రభా నీ పరీక్షలో మేము యథార్థంగా ఉండటానికి, మా హృదయము తండ్రి తేటగా కనపడటానికి, నిర్మలంగా కనపడటానికి సహాయం చేయండి. ప్రతి వాణ్ణి నువ్వు దీవించే దేవుడు, ఆశీర్వాదంకు వారసులవుటకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడవు. మాట ఇచ్చే దేవుడు నమ్మదగిన వాడవు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడవు తండ్రి. మీరు నమ్మదగిన దేవుడు. నమ్మదగని వారని జీవితంలో కూడా నమ్మకత్వాన్ని రుజువుపరిచే దేవుడు గనుక ఈ లోకంలో మా యొక్క పోరాటాల్లో పరపక్షమందున్న వాళ్ళు సంఘంలోనైనా కుటుంబంలోనైనా తండ్రి స్నేహితులైన ఎవరైనా చెడు మాట చెప్పే ధైర్యం చేయకుండా ప్రభా ఇదిగో ఇది మరి వీరు దేవుని కొరకు నిలబడ్డారని సాక్ష్యం ఇవ్వగలిగినట్లుగా ఊరుకునుడి అన్యజనుల్లో నేను మహోన్నతుడు నీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. భక్తులైన వారు ప్రపంచంలో ఎంతోమంది రాజులను ఎదుర్కొన్నారు ప్రభా. మీరు సర్వలోకాన్ని ఎదుర్కొన్న దేవుడు గనుక మేము కూడా పౌలు వలె లోకాన్ని తలక్రిందులు చేసే విశ్వాసంతో ప్రభా మరి యథార్థంగా ప్రాక్టికల్గా ముందుకు సాగుటకు సహాయం చేయండి ప్రభా. మాకు వస్తున్న పరిస్థితులు, పరీక్షలు, అవరోధాలు సమస్తం ఎరిగి ఉన్నారు కనుక వీటన్నిటిలో అత్యధికం ఇచ్చే జయం ఇచ్చే దేవుడు దేవా. నీ బిడ్డల్ని ఎడబాసే దేవుడు కాదు, నిన్ను విడువని ఎడబాయనని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు. సంఘాన్ని కూడా దీవించండి. ఇట్టి మంచి పునాది మీద సంఘాన్ని మీరు స్థిరపరుచుకొని మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. మా శిల్పకారైన దేవుడు ప్రభా, మమ్మను చక్కగా నిర్మించే దేవుడు, సజీవ రాళ్ళ వలె తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధాత్మ దేవ నిన్ను దుఃఖపరిచే ఏ కార్యం మా జీవితంలో ఉండకుండా సహాయం చేయండి ప్రభా. ఆత్మను ఆర్పివేసుకునే పరిస్థితులను తీసి పారవేయండి ప్రభా. నీ ఆత్మను ఆనందింపచేసేవారంగా తండ్రి, నీ యందు ఆనందించేవారంగా, నిన్ను ఆనందింపజేసేవారంగా, మిమ్మల్ని మెప్పింపజేసేవారంగా, మీ చిత్తాన్ని నెరవేర్చేవారంగా ఈ కడవరి గడిలో నీ కొరకు కడవరి ఉద్యమంలో పాలి భాగస్థులంగా ఉండటానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంత నమ్మదగిన దేవుడు ప్రభువా, గొప్ప దేవుడు, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రాలు. బలహీన ఘటమైన నన్ను కూడా తండ్రి ఎంతో అనారోగ్యంతో ఉంటిని ప్రభా, నిరీక్షణ లేని పరిస్థితులు అయితే నన్ను ఆదుకొని తండ్రి మరి నా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో కూడా నీ చిత్తంలో నన్ను ఏర్పరచుకున్నందుకై స్తోత్రాలు ప్రభా. ఈ దినాన్ని సందు నిలబడే భాగ్యం ఇచ్చినందుకై స్తోత్రాలు దేవా. ఇంకా మరి ప్రతి విషయంలో మీరే జోక్యం వహించుకుంటూ రండి, సహాయం చేయండి. సంఘానికి ఎంతో మేలుకరంగా దీవెనకరమైన సాధనంగా ఉంటకై సహాయం చేయండి ప్రభా. అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికం ఇచ్చే దేవుడు, అత్యధికమైన బహుమానం కొరకై సిద్ధపరచండి దేవా. గురి చూసే పరిగెత్తే వారంగా ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం విషయంలో తొట్టిల్లకుండా సహాయం చేయండి దేవా. మరి భూమి మీద యావత్ సంఘం విషయంలో లెక్క ఉపచెప్పే విధానంలో మా పరిచయకు సహాయం చేయండి దేవా. అంతటా అందరూ మారు మనసు పొందటానికి దేవా, ఏ ఆత్మ నశించిపోకున్నట్లుగా సాధ్యమైనంత వరకు ప్రభా. అపోస్తలుడైన పౌలు నా వంతు నా శరీరంలో నేను క్రీస్తు కొరకుని సెలవిచ్చినట్లు ప్రభా అనుభవంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. అనేక సార్లు గ్రహింపులేని వారమైన తండ్రి మరి గ్రాహ్యంకు మించిన సంగతులు బోధించే మా బోధకుడు, మమ్మల్ని పరిపూర్ణులుగా సంపూర్ణులుగా చేసే ప్రధాన యాజకుడు, మా ఆత్మల కాపరివి, మా మంచి కాపరివి, మా గొప్ప కాపరైన దేవుడు, మా ప్రధాన కాపరిగా రాబోతున్న దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ సాయంకాల సమయంలో వార్షికోత్సవంలో దేవారీతి మమ్మల్ని చేర్చినారు. ఉదయకాలం నుండి ఇంతవరకు చక్కని ఆత్మీయ సవాసాన్ని దేవ ఆత్మీయ ఆహారాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. రేపటి దినం నుండి కూడా ప్రతి పరిస్థితిలో చాలా దేవుడుగా ఉండి దేవ ముందున్న బాధ్యతలన్నింటిలో మీ మహిమా ప్రభావాలు కనపరుచుకొని మీరే మహిమ పొందమని ప్రభా. మా యందు మీరు ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించబడే దేవుడు అని మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తూ
దేవా అంతేకాదు తండ్రి గోవిందపురం పరిచర్ని నూరంతలుగా ఆస్వాదించమని వేడుకొంచు దేవా. మరి ఏర్పరిచిన దీపస్తంభం పట్ల మీరే కార్యసిద్ధి జరిగించి ప్రభా, ఘనకార్యములు జరిగించి అద్భుత ఆశ్చర్యకార్యములు జరిగించి దేవా, మరి నీ బిడ్డలైన వారు వాళ్ళు ప్రభునందు వారి ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి తండ్రి నాయన మరి రేయి పగలు నీ సన్నిధిలో ప్రభా మరి సేవ చేసేటకు సహాయం చేయండి. ఆనాడు యెరూషలేములో రేయింబగళ్ళు సేవించిన ప్రవక్తని అన్న లాంటి స్త్రీలను ప్రభా, సిమియోన్ లాంటి భక్తులను ప్రభా ప్రతి స్థలంలో నీ నామం పెట్టబడిన ప్రతి స్థలంలో మీరే ఏర్పాటు చేసుకుంటున్నామని వేడుకొంచు. వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రాంతం అంతటిని మీ దైవల హస్తాలకు అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ దైవజనులందరినీ వారి పరిచర్యని జ్ఞాపకం చేసుకుని నిండారుగా దీవించండి. హెబ్రోన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ మాటూరు నుంచి వచ్చిన నీ బిడలైన వారిని కూడా దీవించమని దేవా. సాయంకాల సమయంలో ప్రతి కూడి కొరకే రాగలుతున్న వారందరినీ కూడా క్షేమకరంగా నడిపించండి. మా సమయాన్ని దీవెన ఆశీర్వకరంగా మార్చమని ప్రార్థిస్తూ మీ దాసుని బలమైన ఆత్మతో అభిషేకించి వాడుకోమని వేడుకొంచు. సాతాను అంధకార క్రియలను బంధించమని వేడుకొంచు. యేసుక్రీస్తు ప్రభు నామంలోనే మిక్కిలి వినయంతో విత్తబడిన వాక్య పరిచర్య తండ్రి వారి అంతరంగ జీవితాల్లో ప్రభా మరి కార్యసిద్ధి చేయబట్టకు కారణమైన పరిచర్యగా వారి తీర్మానముల కొరకు సహాయకరంగా ఉండేదిగా దయతో కనికరించమని వేడుకొంచు. యేసుక్రీస్తు ప్రభు నామంలోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్. సాయంకాలం కూడి కొరకు సిద్ధంగా ఉండండి. ఎవరు కూడా వెళ్ళొద్దు. రావాల్సిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్.